శృత్యై నమోస్తు శుభకర్మఫలప్రసూత్యై రథ్యై నమోస్తు రమణీయ గుణార్ణవాయై శక్త్యై నమోస్తు శతపత్రనికేతనాయై పుష్ట్యై నమోస్తు పురుషోత్తమవల్లభాయై. శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. శ్రీలక్ష్మీనారాయణాభ్యాం నమః. త్రైకాలిక జ్ఞానతంతు త్రికాల జ్ఞానదాయిని 724వ నామం. నమస్కారంలో శ్రీ త్రికాల జ్ఞానదాయిన్యై నమః అని చెప్పబడుతున్నది. 3 కాలముల జ్ఞానమును ఇచ్చినది. దీనికి 2 రకాల అర్థములు చెప్పుకోవచ్చు. 3 కాలాల్లో ఉండేది జ్ఞానమే. అందుకు కాలం మారుతూ ఉంటుంది, సంఘటనలు మారుతూ ఉంటాయి, జ్ఞానం మాత్రం ఉంటుంది. ఆ జ్ఞానమే జ్ఞాపకాల రూపంలో, చైతన్యము రూపంలో ఉంటుంది. కనుక కేవల చిత్స్వరూపముగా 3 కాలముల్లో వ్యాపించిన పరబ్రహ్మస్వరూపము. ఇది వేదాంతపరమైన అర్థం. ఇంకొక అర్థంలో యోగములో త్రికాల జ్ఞానమునకు యోగమున్నది. గొప్ప యోగాన్ని సాధనని చేసిన వారికి 3 కాలాల జ్ఞానం తెలుస్తుంది. అంటే వాళ్ళు ఉన్నది వర్తమాన కాలంలో అయినా గతాన్ని చెప్పగలరు, భవిష్యత్తుని చెప్పగలరు. అలాంటి ఒకానొక యోగ సిద్ధి శాస్త్రాల్లో చెప్పబడుతున్నది. ఆ సిద్ధిని సాధించిన సిద్ధ పురుషులు ఇప్పటికే అనేక మంది యోగులు ఈ భారతదేశంలో ఉంటారు. అలాంటి సిద్ధిని ప్రసాదించేటువంటి తల్లి గనక త్రికాల జ్ఞానదాయిని, యోగ సిద్ధిని కలిగించే తల్లి అని అర్థాన్ని చెప్పుకుని దీన్నే కాలజ్ఞానం అని కూడా లోకంలో వ్యవహారం ఉన్నది. అలాంటి కాలజ్ఞానము అమ్మవారి యొక్క అనుగ్రహం వల్లనే లభిస్తుంది. ఎటువంటి యోగ సిద్ధి అయినా తల్లి వల్లే రావాలి. అందుకే సిద్ధలక్ష్మీ సిద్ధిలక్ష్మీ 2 ఆ తల్లి యొక్క స్వరూపమే. తర్వాత నామములు నాదాతీత స్మృతి ప్రజ్ఞ ధాత్రిరూప త్రిపుష్కర. 725వ నామం నాదాతీత. ఇది నమస్కారంలో శ్రీ నాదాతీతాయై నమః అని చెప్పబడుతున్నది. నాదమునకు అతీతమైన తత్వమే అమ్మవారు. ఇది కూడా బాగా ఆలోచన చేసి విచారణ చేయవలసినటువంటి ఒకానొక జ్ఞాన సంబంధమైన నామము. నాదము, నాదాతీతము అనే 2 స్థితులుంటాయి. నాదము ద్వారానే నాదాతీత స్థితికి వెళ్ళాలి. ఇది ఎలాంటిది అంటే ఒక మార్గము ద్వారానే గమ్యాన్ని చేరుకుంటాం. అదేవిధంగా నాదము ద్వారానే నాదాంత స్థితికి వెళ్ళాలి. ఈ నాదాంతము అనేది యోగములో చెప్పబడుతున్న ఒకానొక సిద్ధావస్థ. మనకి భూమధ్య స్థానం వరకు ఎదిగితేనే యోగంలో అది గొప్ప యోగంగా చెప్తారు. ఆజ్ఞాచక్రం దాటి సహస్రారం వద్దకు వెళుతూ ఉన్నప్పుడు క్రమంగా వివిధములైన అవస్థలుంటాయి. ఒక్కొక్కటి దాటుకుంటూ వెళుతూ ఉంటే అదే మోక్ష భూమికలు అని ప్రస్తావన చేస్తారు. ఆ ఆజ్ఞాచక్రం తర్వాత ఉండేటువంటి వివిధములైన స్థితుల్లో రోధిని, మనోన్మని ఇత్యాదులుంటాయి. అలాగా సరిగ్గా ఇంకా బ్రహ్మప్రాప్తి దశలో ఆ మనోన్మని భూమిక క్రింద ఉంటుంది నాదాంతము అనే భూమిక. ఆ నాదాంత స్థితికి వెళ్ళేటప్పటికల్లా ఇంకా నాదాన్ని దాటిపోతాం. ఇది ఓంకార సాధన చేస్తున్నప్పుడు భావన చేస్తూ ఎలాగ యోగము చేయాలో ఉపనిషత్తు చెప్తోంది. ఓంకారంలో అకార, ఉకార, మకారాలు ఉంటాయి. కనుక ఓం అన్నప్పుడు అకారము మూలాధారం వద్ద, ఉకారము హృదయం వద్ద, ఇక మకారము భూమధ్యస్థానంలో ధ్యానం చేస్తారు. ఆ ఓం అన్నప్పుడు ఆ పైన ఉన్న సూక్ష్మ నాద భూమికలు ఏవైతే ఉన్నాయో అవి ఆజ్ఞాచక్రం నుంచి సహస్రారం వరకు విస్తరిస్తాయి. ఓం అన్న తర్వాత ఉండే సూక్ష్మమైన నాద భూమికలు. ఆ నాద భూమికలు చివరి అవస్థ ఏదో అది నాదాతీత. అది కానీ దాటిపోతే పరబ్రహ్మ ప్రాప్తి. కనుక ఓంకారం ద్వారా పరబ్రహ్మను పొందుతూ ఉన్నప్పుడు ఆ ఓంకార నాదము పరబ్రహ్మలో లీనమయ్యే దశని నాదాతీత దశ అంటారు. దీన్నే నాదాంత స్థితి అంటారు. ఇది లభించడం అరుదైన అంశం. ఇది గొప్ప సిద్ధి. అది లభించిందా ముక్తి లభించినట్లే. అది నాదాతీత. అందుకే ఓంకారమే పరమేశ్వరునికి శబ్దరూపం అయినప్పటికీ రెండిటికి కించిత్ భేదం ఉంది అని శాస్త్రం చెప్తున్నది. వాచ్య వాచకయో అత్యంత భేదాభావ. పరబ్రహ్మని తెలియజేసే శబ్దం ఓంకారం అయితే దీనికి వాచకము అంటారు. ఈ శబ్దము ద్వారా తెలియబడే పరమాత్మని వాచ్యము అని అంటారు. ఇక్కడ వాచకమైన ఓంకారానికి వాచ్యమైన బ్రహ్మమునకు పెద్ద భేదం లేదు అన్నారు. అంటే కించిత్ భేదం ఉందన్నమాట. ఏమిటా భేదం అంటే వాచకమైన ఓంకారము వాచ్యమైన బ్రహ్మమును చెప్తూ చెప్తూ ఆయనలో లీనమైపోతుంది. ఆ లీనమయ్యే దశలో మరి నాదం ఉండదు. లీనమయ్యే వరకే నాదం, లీనమయ్యేకమని నాదం ఉండదు. అదే పరమహంస చెప్పినటువంటి మాట. ఒక తుమ్మెద ఒక పువ్వు చుట్టూ తిరుగుతుంది ఆ మకరందంపై దృష్టి పెట్టి, అప్పుడు నాదం చేస్తుంది. కానీ మకరందాన్ని ఆస్వాదించే దశలో మరి నాదం ఉండదు. అదేవిధంగా పరబ్రహ్మతో తాదాత్మ్యం చెందిన అవస్థలో నాదాతీత స్థితి ఉంటుంది. అందుకే పరబ్రహ్మతో తాదాత్మ్యం చెందే
మోక్ష స్థితిని నాదాతీత అని అన్నారు. ఇది రెండవ రకమైన అర్థము. నాదమునకు అతీతమైనది మోక్షము. అటువంటి దివ్యార్థాన్ని గ్రహించి తర్వాత నామం స్మృతి. ఇది 726వ నామం. శ్రీ స్మృత్యై నమః అని చెప్పబడుతున్నది. యాదేవి సర్వభూతేషు స్మృతి రూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః అని దేవి మాహాత్మ్యం, దేవి సూక్తము ద్వారా అమ్మవారు నమస్కరిస్తున్నది. ప్రతివారులో స్మృతి అనుకుంటుంది. ఆ స్మృతి గతించిన సంఘటనల యొక్క జ్ఞాపకం. ఈ జ్ఞాపకం వల్లనే తర్వాత లోకమంతా వ్యవహారం కనబడుతూ ఉంటుంది. మనకి స్మృతి లేనప్పుడు వ్యవహారం లేదు. అయితే కొందరు అంటూ ఉంటారు, నాకు ఈ మధ్య జ్ఞాపక శక్తి తగ్గిందండి అని. అది జ్ఞాపక శక్తి తగ్గడం వేరు, జ్ఞాపకం ఒకటి. జ్ఞాపకం ఎవరికి తగ్గదు, అది ఉంటుంది. అందుకే ప్రతి వ్యక్తి తన పేరేమిటి తానేమిటి అని ప్రతిరోజు ఎవరిని అడుగుతూ వెళ్ళడు. అది తనలో స్మృతి రూపంలో ఉంటుంది. కనుకనే గతించినటువంటి జ్ఞాపకాలన్నీ జ్ఞప్తి రూపంలో ఉంటాయి. ఆ జ్ఞప్తి రూపంగా ఉండేటువంటి ఏ మేధాశక్తి ఉన్నదో ఆ శక్తి అమ్మవారు. ఈ స్మృతి శక్తి గట్టిగా ఉంటే ఆ స్మరణ శక్తి విశేషంగా ఉన్నవారి యందు ప్రతిభగా కనబడుతుంది. మొత్తానికి స్మరణ శక్తియే అమ్మవారు. అందుకు సరి అయిన కాలంలో సరి అయినది స్మరణకి రావాలన్నా అమ్మవారి అనుగ్రహం ఉండాలి. అందుకు స్మృతి రూపంతో ఉన్నటువంటి తల్లి గనక అమ్మవారిని ఇక్కడ స్మృతి అని చెప్తున్నారు. ఇక్కడ ఇంకొక అర్థంలో స్మృతి అన్నప్పుడు శృతి స్మృతి అని రెండున్నాయి. శృతి అనగా వేదము. వేదముల్లో ఉన్న విషయాల్ని మనకి వ్యవహారంలో ఉండేటట్టు చెప్పే శాస్త్రం పేరు స్మృతి. అందుకు వేదంలో అర్థములు అంత తేలిగ్గా తెలియవు. ఆ వేదం ఎందుకు చెప్పింది, ఏమి చెప్పింది అనే దాన్ని మనకు అర్థమయ్యేలా చెప్పే గ్రంథము పేరే స్మృతి, ధర్మశాస్త్రం అని అర్థం. అది స్మృతి అంటే ధర్మశాస్త్ర రూపముతో ఉన్నది అని స్మృత్యై నమః నమస్కరించుకుని 727వ నామం ప్రజ్ఞ. ఇది నమస్కారంలో శ్రీ ప్రజ్ఞాయై నమః అని చెప్పబడుతున్నది. ప్రజ్ఞ, స్మృతి, ప్రజ్ఞ ఈ రెండు బుద్ధికున్న శక్తులే. స్మరణ చేసే శక్తి స్మృతి అయితే, ప్రజ్ఞ అన్నప్పుడు జ్ఞానము, బుద్ధికుండేటువంటి జ్ఞానాన్ని ప్రజ్ఞ అంటారు. ఇంకొక అర్థంలో ప్రజ్ఞానం బ్రహ్మాను ఉపనిషద్వాక్యాన్ని కూడా ఇక్కడ స్మరించుకోవాలి. ప్రతివారిలో కూడా చైతన్యము జ్ఞానం ఉంటుంది. ఆ జ్ఞానం ద్వారానే అన్ని తెలియబడుతుంటాయి. కానీ ఏది ఉండడం వల్ల మనం అన్ని తెలుసుకోగలుగుతున్నామో ఆ తెలివే ప్రజ్ఞానం. అదే బ్రహ్మ యొక్క చైతన్య లక్షణం. ఆ ప్రజ్ఞానమే బ్రహ్మము గనక బ్రహ్మరూపముగా ఉన్న తల్లి ప్రజ్ఞాన రూపముగా ఉన్న పరబ్రహ్మస్వరూపిణి అనే అర్థాన్ని కూడా ఇక్కడ స్వీకరించవచ్చు. ప్రకృష్టమైన జ్ఞానమే ప్రజ్ఞానమని, గొప్ప తెలివైన అర్థాన్ని కూడా సామాన్యార్థంగా గ్రహించవచ్చు. అది స్మృతి, ప్రజ్ఞ. గొప్ప తెలివితేటలు, గుర్తుపెట్టుకోవడాలు ఇవన్నీ కూడా అమ్మవారి అనుగ్రహం వల్ల లభించే మేధాశక్తులు. ఆ మేధాశక్తులే స్మృతి, ప్రజ్ఞ అనే నామముల ద్వారా తెలియబడుతున్నాయి. తర్వాత 728వ నామం ధాత్రీ రూప. ఇక్కడ ధాత్రీ రూప అన్నప్పుడు అమ్మవారు భూరూపముతో ఉన్న తల్లి అని దీని యొక్క అర్థం. నమస్కారంలో శ్రీ ధాత్రీ రూపాయై నమః అని చెప్పబడుతుంది. ధాత్రీ శబ్దానికి అనేకమైన అర్థములు ఉన్నాయి. బ్రహ్మ భార్య ధాత్రి, బ్రహ్మకు ధాత అని పేరుంది కనుక ధాత్రి అంటే బ్రహ్మ యొక్క శక్తి. బ్రహ్మ యొక్క శక్తిగా ఉన్నది కనుక ధాత్రీ రూప. ఇంకొక అర్థంలో భూరూపముతో ఉన్నది, మరి ఒక అర్థంలో ఉసిరిక రూపముతో ఉన్నది అని అర్థం. ధాత్రి వృక్షానికి ఉసిరిక అంటారు. కార్తీక మాసంలో ఈ ధాత్రి వృక్షాన్ని ప్రధానంగా ఆరాధిస్తారు. ధాత్రి వృక్షం లక్ష్మీనారాయణ రూపం. ఆ ఉసిరికను ఆరాధిస్తే చాలు లక్ష్మీనారాయణ అనుగ్రహం లభిస్తున్నది. అందుకని నారాయణ సహితంగా ఈ అమలక వృక్ష రూపముతో ఉన్నది గనక, అనగా ఉసిరిక చెట్టు రూపముతో ఉన్నది గనక ధాత్రీ రూప. ఈ ధాత్రీ దేవి పూజ అనేది కార్తీక మాసంలో విశేషంగా చెప్తారు. కార్తీక మాసంలో ఉసిరిక చెట్టు మొదల్లో నీళ్లు పోస్తూ పూర్వీకులను తలంచుకుంటే ఆ నీళ్లు అక్షయోదకములై ఆ పూర్వీకులకు సద్గతి కలిగిస్తుంది. వారి అనుగ్రహంతో వీరికి వంశవృద్ధి, ఐశ్వర్యవృద్ధి జరుగుతుంది అని శాస్త్రం చెప్తున్న ఒకానొక అంశం. అందుకే ఉసిరిక చెట్టు మొదట్లో భగవంతుని పూజించి ఆయనకు నివేదనలు చేసి ఆ నివేదించిన పదార్థాన్ని ఆహారాలుగా స్వీకరిస్తారు. వీటినే వనభోజనాలు అని వ్యవహారంలో చూపిస్తారు. కేవలం ఇది వనాల్లో చేసే పిక్నిక్లు కాదు. ధాత్రీ వృక్షం కింద భగవంతుని ఆరాధన చేసి ఆయనకు నివేదించిన పదార్థాలని స్వీకరించడం అనేది దీనిలో దాగిన అసలైన ఆంతర్యం. అసలు వీటిని విడిచిపెట్టి పిక్నిక్లు చేస్తే కేవలం భోజనాలు అవుతాయే తప్ప అవి యోగము కాదు, ఆరాధన కాదు, అది కార్తీక మాస ప్రత్యేకము కాదు. ఇది తెలుసుకోవాలి. విషయాంతరం అనిపించినప్పటికీ ప్రస్తుతం ఉన్న సమయానికి ఔచితీమంతంగా తెలుస్తుంది కనుక దీన్ని చెప్పుకోవడం జరిగింది. ఇలాగ అమలక వృక్ష రూపముతో ఉన్న తల్లి అని కూడా భావించవచ్చు. అదేవిధంగా ధాత్రి అంటే పెంచి పోషించే తల్లి అని, ఇదే తెలుగులో దాది అని కూడా వచ్చింది. ఈ సర్వజగత్తుని పెంచి పోషించే తల్లి గనక ధాత్రీ రూప అని చెప్పబడుతున్నది. 729వ నామం త్రిపుష్కర. ఇది నమస్కారంలో
శ్రీ త్రిపుష్కరాయై నమః. పుష్కరము అనే శబ్దానికి ఇక్కడ పోషించేది పుష్కరము. అనేక అర్థాలున్నాయి కానీ ఇక్కడ అర్థం దాన్ని స్వీకరించాలి. పుష్కర అంటే పోషణ కలిగించే తల్లి అని అర్థం. ఈ సర్వజగత్తుని పోషించుట అంటే సృష్టి స్థితి లయలు చేసి నడిపించే తల్లి అమ్మవారు. ఆ నడిపించేటప్పుడు 3 రూపములతో ఉంది. అదే త్రిపుష్కర అంటే కాళీ, లక్ష్మి, సరస్వతి రూపములతో ఉన్నటువంటి జగదంబ, ముగురమ్మల రూపముతో ఉన్న తల్లి అని ఒక అర్థాన్ని స్వీకరించవచ్చు. మరికొన్ని అర్థాలు రేపు భావిద్దాం. సర్వం శ్రీ లక్ష్మీ చరణారవిందార్పణమస్తు. శ్రీలక్ష్మీనారాయణాభ్యాం నమః. ధాత్రీ రూప త్రిపుష్కర 729వ నామం శ్రీ త్రిపుష్కరాయై నమః. దీనికి ఒక అర్థాన్ని ప్రస్తావన చేసుకున్నాం. పార్వతి, సరస్వతి, లక్ష్మి అనే 3 అమ్మల రూపంతో ఉన్న తల్లి, ఇది ఒక అర్థం. అదేవిధంగా త్రిపుష్కర శబ్దానికి మరొక అర్థం మాయాశక్తి. అజామేకాం లోహిత శుక్ల కృష్ణాం అని చెప్పినట్లుగా తెలుపు, ఎరుపు, నలుపుగా ఉన్న తల్లి అనగా సత్వరజస్తమో గుణాత్మికగా ఉన్నటువంటి మాయాస్వరూపము. ఇది 2వ అర్థం. 3వ అర్థంలో వేదలక్ష్మి ఋగ్యజు సామాత్మకంగా ఉంటుంది కనుక త్రిపుష్కర. పైగా వేద మంత్రములు ఉదాత్త, అనుదాత్త, స్వరిత అనే ప్రధానంగా 3 స్వరములతో ఉంటాయి గనక ఆ వేద స్వరూపమే త్రిపుష్కర. ఇలా వివిధార్థములు భావన చేస్తూ ఇక ప్రాణశక్తి ప్రసరించే 3 పుష్కరములు మనలో ఉన్నాయి. అవి ఇడ, పింగళ, సుషుమ్న. ఈ 3 నాడుల రూపంతో ఉన్న తల్లి గనక త్రిపుష్కరాయై నమః నమస్కరించి 730వ నామం పరాజిత. ఇది నమస్కారంలో శ్రీ పరాజితాయై నమః. ఇది ఒక చిత్రమైన నామం. అసలు అమ్మవారిని అపరాజిత అంటారు. గతంలో కూడా నామం చెప్పుకున్నాం. అపరాజిత అంటే ఓటమి లేని తల్లి, జయస్వరూపిణి అర్థం. మరి ఇప్పుడు పరాజిత అన్నారే అంటే ఓటమి కల తల్లి అని అర్థం చెప్తే తప్పు. అందుకు ఏ పదమైనా ఎవరిని ఉద్దేశించి చెప్తున్నారనే సందర్భం బట్టి దానికి అర్థం చెప్పుకోవాలి. అందుకు పరాజిత శబ్దానికి అర్థం ఏమిటి? ఇక్కడ పరాచ సా అజితాచ పరాజిత అని వ్యుత్పత్తిని చెప్పుకోవాలి. పరా అజిత ఈ 2 శబ్దములు కలిపితే పరాజిత అవుతుంది. అందుకు ఇక్కడ అజిత శబ్దం స్వీకరించాలి కానీ జితా శబ్దం కాదు. పరా అజిత. పరా అంటే అన్నిటికంటే ఉత్కృష్టమైనది, అజిత అంటే దేని చేత జయింపబడనిది అని అర్థం. అంటే ఆ పరతత్వాన్ని ఏ ఒక్కరు అందుకోలేరు. అదేవిధంగా మహాశక్తి స్వరూపుడైన అమ్మవారిని ఏ ఒక్కరు జయించలేరు. ఓటమి నెరుగున తల్లి అని అర్థం. అందుకు ఓటమి నెరుగని జయస్వరూపుడైన తల్లి సర్వోత్కృష్ట గనక ఉత్కృష్టతని, జయాన్ని రెండింటిని చెప్తూ పరా అజిత చెప్పారు ఇక్కడ. అందుకు పరాజితాయై నమః. ఇది మరి ఒక అర్థాన్ని భావించాం. ఇంకొక అర్థంలో పరైహి అజిత అంటే శత్రువుల చేత జయించడానికి వీలు కాని స్వరూపం అమ్మవారు. అందుకు శత్రువులు ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ అమ్మవారిని జయించలేరు. అమ్మవారు చేసినటువంటి అసుర సంహార గాథల్ని పురాణాల్లో పరిశీలిస్తే ఒక అంశాన్ని మనం గమనించవచ్చు. ఏ రూపం ధరించి ఆ పరాశక్తి యుద్ధం చేస్తున్నప్పటికీ కూడా అసురులు ఒక్క దెబ్బ కూడా తీయలేరు అమ్మవారిని. అందుకు వాళ్ళ యుద్ధంలో అనేక రకాల దెబ్బలు అమ్మవారి చేతి నుండి వాళ్ళు పొందారే తప్ప వారు ప్రయోగించిన ఆయుధాలన్నీ అమ్మ తుత్తునీలు చేసింది కానీ ఒక్క ఆయుధానికి కూడా అమ్మ శరీరం గురి కాలేదు. ఇది తెలుసుకోవాలి. అందుకు అజిత, అపరాజిత ఆవిడ లక్షణం. అందుకు పరాజిత అంటే శత్రువుల చేత జయింపబడని జయస్వరూపిణి అనే అర్థాన్ని స్వీకరిస్తూ 731వ నామం విధానజ్ఞ. ఇది నమస్కారంలో శ్రీ విధానజ్ఞాయై నమః. విధానము అనగా ఒక పద్ధతి అని అర్థం. ఈ జగత్తంతా ఎలా నడవాలో చెప్పేదాన్ని విధానము అని అంటారు. అయితే ఈ జగతి నడిచే విధానం మనకెవరికీ తెలియదు. ఏనాడు ఏం జరుగుతుందో మనకు చెప్పలేం. ప్రకృతి యొక్క గమనం ఏంటో నిర్ధారించలేం. అందుకు విశ్వగమనమే విధానము. ఆ విశ్వగమనము తెలిసిన తల్లి విధానజ్ఞ. విశ్వగమనం ఆమె చేతిలో ఉన్నది. ఆమె తెలివిని అనుసరించి విశ్వం నడుస్తున్నది. అందుకే పరాశక్తి విధానజ్ఞ అని చెప్పబడుతుంది. ఇంకొక అర్థంలో విధానము అంటే శాస్త్రం అని అర్థం. సర్వశాస్త్రజ్ఞానము అమ్మ యొక్క రూపమే. అందుకు విధానజ్ఞ. విధి అనగా శాస్త్రవాక్యములు, శాస్త్రము చెప్పు పద్ధతి. దానిని తెలిసిన తల్లి అంటే శాస్త్రజ్ఞురాలు. శాస్త్రములన్నీ అమ్మ ఏర్పరిచినవే. అది ఈ నామంలో దాగిన మరొక అర్థం. అంతేకాదు ఒక నాయకులు, ఒక పాలకులు ఉన్నారు అంటే తాము పాలించే రాజ్యంలో ఒక పద్ధతిని పెడతారు. దీన్నే ఒక న్యాయము, చట్టము అని అంటాం. ఆ పద్ధతిని పెట్టి పద్ధతి ప్రకారం పాలింపజేస్తారు. అలాగే లోకాన్ని నడిపే పద్ధతిని ఏర్పరిచిన లోక నాయకురాలు కనుక అమ్మవారిని విధానజ్ఞ అని అంటున్నారు. 732వ నామం విశేషిత గుణాత్మిక. ఇది నమస్కారంలో శ్రీ విశేషిత గుణాత్మికాయై నమః.
సామాన్యము విశేషము అని రెండు శబ్దములున్నాయి. సామాన్యం అంటే అందరిలో కనబడేది, విశేషం అంటే ప్రత్యేకంగా కొన్నిట్లో మాత్రమే కనబడేది. అమ్మవారి గుణములన్నీ విశేష గుణములే గాని సామాన్య గుణములు కావు. సామాన్యం అంటే అన్ని చోట్ల కనబడుతూ ఉంటుంది. ఏముంది విశేషం? రాళ్ళు అన్ని చోట్ల కనబడతాయి, రత్నాలు అలా కనబడవు, అందుకే విశేషం. రత్నాలు కూడా అన్ని చోట్ల కనబడితే అవి కూడా రాళ్లలాగే అయిపోతాయి. అందుకు విశేషం వల్లే విలువ ఉంటుంది, సామాన్యానికి విలువ ఉండదు. అది ఇందులో తెలుసుకోవాల్సిన ఒక ప్రధానమైన అర్థం. అందుకు అమ్మవారివన్నీ గుణములు విశేషిత గుణములు, అనగా సృష్టిలో ఏ ఒక్క చోట కానరావు అలాంటి గుణాలు అమ్మవారి దగ్గర ఉన్నాయి. ఆ గుణములన్నీ దివ్యములైనవి, శాశ్వతములైనవి, లోకహితంకరమైనవి. ఆ కారణం చేతనే విశేషమైన గుణములు కల తల్లి విశేషిత గుణాత్మిక, విశిష్ట గుణములు, అవి అనంత కళ్యాణ గుణములతో ప్రకాశించే స్వరూపం గనక ఆ భావాన్ని చూపిస్తున్నారు. అలా తల్లికి నమస్కారం చేసి తర్వాత నామములు హిరణ్యకేశిని హేమ బ్రహ్మసూత్ర విచక్షణ అసంఖ్యేయ పదార్థాంత స్వర వ్యంజన వైఖరి. 733వ నామం హిరణ్యకేశిని. ఇది నమస్కారంలో శ్రీ హిరణ్యకేశిన్యై నమః. హిరణ్యం అంటే సువర్ణవర్ణము అని ఒక అర్థం చెప్పుకున్నాం. అలాంటి బంగారు రంగుతో కూడిన కేశములు కలిది అంటున్నారు. ఈ స్వరూపం చెప్పేటప్పుడు భావించాలి, అమ్మవారి యొక్క కేశపాశములు బంగారు రంగుతో ఉన్నాయి అని చెప్పడం దీని యొక్క ప్రధానమైన ఉద్దేశం కాదు. కేశములు అనగా రశ్ములు అని అర్థం ఇక్కడ, అంటే కిరణములు. ఇది వైదిక అర్థం. అందుకే హిరణ్య కేశని అంటే బంగారు కిరణములు కల తల్లి అని. తేజోమయమైనటువంటి కిరణాలని తన శరీరం నుంచి ప్రసరింపజేస్తున్నది అమ్మవారు. ఈ జగత్తుని పోషించేటువంటి ప్రాణశక్తులే కిరణములు. అందుకే రశ్మిషు ప్రాణాన్ సన్నిధత్తే అని ఉపనిషత్తు చెప్తున్నది. కిరణాల ద్వారా ప్రాణశక్తి ప్రసరిస్తూ ఉంటుంది. ఆ కిరణములే మనకి హితాన్ని రమ్యతని కలిగిస్తున్నాయి కనుక హిరణ్యమయమైన కిరణములు. ఈ హిరణ్యమయమైన కిరణముల రూపంతో ఉన్న తల్లి, ఆ కిరణములే అమ్మ రూపములు. ఈ కిరణములన్నీ కలిగిన సూర్యాదులు అమ్మ యొక్క జ్యోతిస్వరూపములే. అందుకే ఆదిత్యాది జ్యోతిస్వరూపములతో ప్రకాశించే పరాశక్తి అనే అర్థాన్ని హిరణ్యకేశిని నామం ద్వారా స్వీకరించారు. ఇంకొక అర్థంలో సూర్యమండలంలో ఉన్నటువంటి పరంజ్యోతి యొక్క స్వరూపాన్ని వేదములు వర్ణించాయి. అది హిరణ్యశ్మశ్రు హిరణ్యకేశ అని అర్థం ఉన్నది ఇక్కడ. ఆ శబ్దం ప్రకారంగా బంగారు రంగు కిరణాలతో ప్రకాశించే ఒక దివ్యమంగళ విగ్రహాన్ని సూర్యమండలంలో ధ్యానించాలని ఉపనిషత్తు చెప్తున్నది. అలాంటి సూర్యమండలాంతర్గతమైన దివ్యమంగళ విగ్రహం అమ్మవారు అని చెప్పడమే హిరణ్యకేశి నామంలో మరి ఒక అర్థం. ఈ రెండు అర్థాలు వైదిక అర్థములే. 734వ నామం హేమ. ఈ నామము హేమ హేమ రెండు విధాలుగాను పలకచ్చు. అందుకే దీని నమస్కారంలో కూడా రెండు రకాలుగా చెప్పవచ్చు. ఒకటి శ్రీ హేమ్నే నమః, ఇంకొకటి శ్రీ హేమాయై నమః. రెండిట్లో ఏది చెప్పినా సమంజసమే. హేమము అని అంటే బంగారు స్వరూపము. ఇక్కడ బంగారం అనే అమ్మవారి పేరు, అది హేమస్వరూపము, సువర్ణ రూపముతో ఉన్న తల్లి. లక్ష్మి అంటేనే సువర్ణ కాంతులతో తేజరిల్లుతున్నది. పైగా సువర్ణము కూడా లక్ష్మీ రూపమే. ఆ కారణం చేతనే సువర్ణాభరణములు ధరించడం అనేది కేవలం ఒకానొక ఐశ్వర్యాన్నో అలంకారాన్నో చూపించడం కాదు. సువర్ణ స్పర్శ చేత శరీరం పవిత్రమవుతుంది. అంత పవిత్ర ధాతువు దేవధాతువు సువర్ణము. అందుకు దేవధాతువైన సువర్ణ రూపముతో ఉన్నది అని అర్థం చెప్పవచ్చు. అదేవిధంగా సువర్ణ కాంతులతో ప్రకాశిస్తున్నది అని. అంతేకాదు హేమ శబ్దానికి ఇంకొక అర్థం ఏంటంటే హినోతి వర్ధతి ఇది హేమ అంటే వృద్ధి చెందే స్వభావము కలది అని అర్థం. నిరంతర వృద్ధి, అదే ఐశ్వర్యం యొక్క లక్షణం. ప్రతివారు కోరుకునేది వృద్ధి చెందే ఐశ్వర్యాన్ని కోరుకుంటారు, కానీ ఇప్పుడు వచ్చింది ఎలాగుంటే చాలని అనరు. ఇది ఇతోధిక వృద్ధిని పొందాలి. అందుకే ఇతోధిక ఐశ్వర్యాభివృద్ధ్యర్థం అని అంటూ ఉంటాం. అలాగే నిరంతరం వృద్ధి చెందే ఐశ్వర్య రూపంతో ఉన్నది హేమ. అందుకే హేమ అందుకు దివ్యనామం. ఈ నామోచ్చారణ చేత నిరంతర వృద్ధి చెందే ఐశ్వర్యం లభిస్తున్నది. అందుకే హిరణ్యకేశిని హేమ ఈ రెండూ కూడా అటువంటి దివ్య శబ్దములు. వీటికి నమస్కారం చేసుకుని తర్వాత 737వ నామం బ్రహ్మసూత్ర విచక్షణ. శ్రీ బ్రహ్మసూత్ర విచక్షణాయై నమః అని చెప్పబడుతున్నది. ఈ నామం ఒక చిత్రమైన నామం. దీన్ని కొంచెం విచారణ చేయాలి. బ్రహ్మసూత్రములోను గ్రంథం ఉన్నది. మన భారతీయ సంస్కృతిలో శాస్త్రములు సూత్ర గ్రంథాలుగా చెప్పారు. వ్యాకరణానికి కూడా పాణిని మొదలైన వారు సూత్ర రచనలు చేశారు. అదేవిధంగా కర్మశాస్త్రానికి జైమిని సూత్రములు రచించాడు. భక్తి శాస్త్రానికి నారదుల వారు, శాండిల్యుడు మొదలైన వారు సూత్రములు రచించారు. వేదాంత శాస్త్రానికి ప్రమాణం మాత్రం బాదరాయుడు రచించిన బ్రహ్మసూత్రములు. ఈ బ్రహ్మసూత్రములు అర్థం చేసుకోవడం సామాన్యమైన అంశం కాదు. ఏ శాస్త్రమైనా అర్థం కావాలంటే అర్థం చేసుకునే శక్తి ఆ పరాశక్తి, ఆమె అనుగ్రహం ఉంటేనే అర్థమవుతుంది.
అందుకు బ్రహ్మసూత్రములను అర్థం చేసుకునేటువంటి నేర్పరురాలు. బ్రహ్మసూత్ర విచక్షణ, విచక్షణ శబ్దం ఇక్కడ నేర్పరితనాన్ని చెప్తుంటుంది. బ్రహ్మసూత్రముల యొక్క నేర్పరితనము, ఇది కూడా బ్రహ్మ విద్యాస్వరూపుడైన భావాన్ని చెప్తున్నది. అమ్మవారు బ్రహ్మ విద్యాస్వరూపిణి. జగదంబ కేవల బ్రహ్మ విద్యాతత్వంగానే ఉపాసింపబడుతున్నది ఉపనిషత్తుల్లో కూడా. అందుకు హేమ బ్రహ్మసూత్ర విచక్షణ అని చెప్పినప్పుడు హేనోపనిషత్తులో చెప్పిన ఘట్టం ఉమా హైమవతి బహుశోభమాన, అక్కడ హైమవతియే హేమ. ఉపనిషత్తుల్లో ప్రతిపాదింపబడిన బ్రహ్మ విద్యాతత్వం గనక బ్రహ్మసూత్ర విచక్షణ. అయితే బాదరాయుడు బ్రహ్మసూత్రముల యందు చెప్పబడ్డ నేర్పరితనంతో కూడిన బ్రహ్మ విద్యను అర్థం చెప్పుకున్నాం. బ్రహ్మసూత్రాలకు ముందే ఉంది లక్ష్మీదేవి, ఈ నామం కూడా దానికి ముందే చెప్పారు. అటువంటిప్పుడు బ్రహ్మసూత్రముల తర్వాత ఈ నామాలు వచ్చాయా? ఇది కొంచెం ఆలోచించవలసిందే. అప్పుడు దీనికి బ్రహ్మసూత్రములతో ఏమాత్రం సంబంధం ఉన్నది, దీనికి మరేదైనా అర్థం చెప్పుకోగలమా అనేది భావన చేస్తే ఆ అర్థం రేపు చెప్పుకునే అవకాశం ఉన్నది గనక సర్వం శ్రీ లక్ష్మీ చరణారవిందార్పణం. శ్రీ లక్ష్మీనారాయణాభ్యాం నమః. 735వ లక్ష్మీనామం బ్రహ్మసూత్ర విచక్షణ. బ్రహ్మసూత్రముల యందు నేర్పరి అని అర్థాన్ని చెప్పుకున్నాం. ఇక్కడ ఈ నేర్పరితనం అనగా జ్ఞానము అని అర్థం. బ్రహ్మసూత్ర జ్ఞానమే అమ్మవారి రూపము. బ్రహ్మసూత్ర జ్ఞానం అంటే పరబ్రహ్మ జ్ఞానమైన బ్రహ్మ విద్య, ఈ అర్థాన్ని చెప్పుకున్నాం. అదేవిధంగా బ్రహ్మసూత్రములు అనగా బాదరాయుడు రచించిన బ్రహ్మసూత్రములు. లక్ష్మీదేవి బ్రహ్మసూత్ర గ్రంథం కంటే ముందు ఉన్నది. అయితే ఈ నామం బ్రహ్మసూత్రం పుస్తకం తర్వాత వచ్చిందా? ఇవి కాదు ఇక్కడ ఆలోచించవలసిన అంశం. ఎందుకంటే ఈ అమ్మవారి నామములన్నీ వేదజనితమైన సంస్కారంతో కూడి ఉన్నాయి. వేదములు బ్రహ్మసూత్రం కంటే ముందు ఉన్నాయి. అప్పుడు దీనికి మరొక అర్థాన్ని చెప్పుకోవాలి. సూత్రం అనే మాటకి సూచనాత్ సూత్రం అని అర్థం. బ్రహ్మసూత్రము అంటే బ్రహ్మమును సూచించే శాస్త్రములు అని అర్థం. అప్పుడు వేదము వేదాంతం ఇదంతా కలుపుకుంటే ఇదే బ్రహ్మసూత్రం. ఇవన్నీ పరబ్రహ్మమును సూచించడానికే వచ్చాయి. వేదాల్లో ఇతర జ్ఞానములు కనబడుతున్నప్పటికీ వేదముల యొక్క ప్రధాన తాత్పర్యం మాత్రం పరబ్రహ్మమును సూచించడమే. అందుకు పరబ్రహ్మతత్వాన్ని సూచించే వేదాది విద్యలన్నీ కూడా బ్రహ్మసూత్రములే. అలాంటి వేద విద్య యొక్క జ్ఞానస్వరూపం ఏదిందో ఆ వేద విద్యా జ్ఞానమే బ్రహ్మసూత్ర విచక్షణ. అటువంటి వేద విద్య యందు ఉండే జ్ఞానరూపిణైన లక్ష్మీదేవికి నమస్కరించి 736వ నామం అసంఖ్యేయ పరార్ధాంత స్వరవ్యంజన వైఖరి. ఈ శ్లోక పాదమంతా ఒకే నామం. ఇది నమస్కారంలో శ్రీ అసంఖ్యేయ పరార్ధాంత స్వరవ్యంజన వైఖర్యై నమః అని చెప్పబడుతున్నది. అయితే పాఠాంతరాల్లో ఇక్కడ పరార్ధాంత స్థానంలో పదార్థాంత కూడా ఉన్నది. అప్పుడు రెండు రకాల అర్థం చెప్పుకోవాలి. ముందు పదార్థాంత అనే శబ్దం ద్వారా అర్థం చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. అసంఖ్యేయ పదార్థాంత స్వర వ్యంజన వైఖరి. అసంఖ్యేయ అంటే లెక్క కందని, పదార్థాంత పదములు వాటి యొక్క అర్థములు, వీటి ద్వారా తెలియబడుతున్న స్వర వ్యంజన వైఖరి. లోకంలో పదములు గాని వాటి యొక్క అర్థములు గాని లెక్క కందని ఉన్నాయి. శాస్త్రములు అనంతం. ప్రపంచమంతా విస్తరించినటువంటి వాంగ్మయములు శాస్త్రములు పరిశీలిస్తే వాటిలో లెక్కలేని పదాలున్నాయి. ఒక్కొక్క పదానికి ఎన్నో అర్థాలున్నాయి. ఈ పదార్థాంతములుగా అంటే పదములుగా అర్థములుగా అంతమయ్యేవి ఏవంటే స్వరవ్యంజనములే. స్వరము వ్యంజనం అంటే అక్షరములు. కానీ అక్షరములు పదములుగా అర్థములుగా మారిపోతాయి. ఎప్పుడైతే పదములుగా అర్థములుగా మారిపోయో ఇంకా అక్షర రూపం ఇంకో రూపం తీసుకుంది గనక మొదటి అక్షర రూపం ఇంకుండదు. ఇది ఎలాంటిదంటే విత్తనము వృక్షంగా మారిపోయాక విత్తన దశ వృక్ష దశగా అంతమైపోయిందని చెప్పుకోవాలి. అంటే దానిలో లీనమైపోయింది. అందుకు పద అర్థ అంత స్వర వ్యంజన వైఖరి అని చెప్పినప్పుడు పదములుగా అర్థములుగా పరిణమింపబడిన అంటే మారిపోయిన స్వర వ్యంజన రూపము అమ్మవారు. ఇది దీని యొక్క అర్థం. అంటే అక్షర రూపిణి అని అర్థం. ఈ అక్షరములే పదములుగా అర్థములుగా శాస్త్రములుగా మారిపోయాయి. అంటే శాస్త్ర రూపిణి, శాస్త్రములకు మూలమైన అక్షర రూపిణి. అయితే ఈ శాస్త్రాలెన్ని, అందులో పదాలెన్ని, వీటి యొక్క అర్థములెన్ని, అక్షరాలెన్ని అంటే అవి లెక్క కందవు గనక అసంఖ్యేయ అన్నారు ఇక్కడ. దీన్ని బట్టి అనంత శాస్త్ర రూపిణి అని ఈ మొత్తము నామంలో ఉన్నటువంటి సారభూతమైన అర్థం. అనంత శాస్త్ర రూపములుగా అమ్మవారు ఉన్నారు. వేదములతో మొదలు పెట్టుకుని అటు తర్వాత వచ్చిన అనేకానేక శాస్త్రములు, దానికి తోడు లౌకికంగా వచ్చినటువంటి అనేక విద్యలు, ఈ విద్యల్లో భౌతిక విద్యలే అనేకమున్నాయి. ఇవన్నీ కూడా అక్షరముల ద్వారా పదముల ద్వారానే సూచించబడుతూ ఉన్నాయి. ఇలాంటి అనంత శాస్త్ర రూపంగా అమ్మవారు ఉన్నారు. ఇది ఒక అర్థం. ఇంకొక అర్థంలో పరార్ధాంత అనే పదంగా స్వీకరిస్తే అసంఖ్యేయ పరార్ధాంత స్వరవ్యంజన వైఖరి. పరార్థము అనేది ఒకానొక సంఖ్యా విశేషం.
భారతీయ ప్రాచీన గణిత శాస్త్రంలో అత్యంత అల్ప సంఖ్య మొదలుకొని పెద్ద సంఖ్య వరకు అన్ని రకాల సంఖ్యలు చెప్పారు. ఇన్ని సంఖ్యా గణనలు ప్రపంచంలో ఇంకే సంస్కారాల్లో నాగరికతల్లో దొరకదు. భారతీయ సంస్కృతి అంత విజ్ఞాన సంస్కృతి కనుకనే భారతీయ విజ్ఞానంలో అల్పమైనటువంటి సంఖ్య మొదలుకొని మహాసంఖ్య వరకు చెప్పారు. ఇక్కడ 0 అనగా 0 అనే సంఖ్యని ప్రపంచ గణితానికి ఇచ్చింది భారతీయులే అని మర్చిపోరాదు. అదేవిధంగా 0 దాని తర్వాత ఉన్నటువంటి సంఖ్యలు ఇవన్నీ కూడా భారతీయ గణిత శాస్త్రంలో కనబడతాయి. అలాగా పరార్థము అని ఒక సంఖ్యని చెప్పింది. పరార్థము అంటే లక్ష కోట్ల సంఖ్యని పరార్థం అంటారు. దాన్ని కూడా అంత విస్తరించి చూపించారు. ఈ పరార్థము యొక్క ప్రయోగము ప్రాచీన కావ్యాల్లో కూడా కనబడుతుంది. అలాగా అసంఖ్యేయ పరార్థాంత లక్ష కోట్లు అంటే అంత తేలిగ్గా లెక్కించగలమా? ఉన్న సంఖ్యల్లోకెల్లా పెద్ద సంఖ్య పరార్థాంత. వీటికంటే క్రింద అర్బుద, పద్మ ఇలాంటి సంఖ్యలు ఉన్నాయి. పరార్థాంతం అంటే ఇంత విశేషం. అలాగే లెక్క కందనివి పరార్థములుగా అంతమైనవి అంటే అంత సంఖ్య వరకు ఉన్నటువంటి స్వరవ్యంజన వైఖరి రూపం అమ్మవారు. అంటే ఈ స్వరములు వ్యంజనములు ఎన్ని రూపాలుగా మారిపోయాయంటే పరార్థాంత లక్ష కోట్లగా విస్తరించినటువంటి అక్షర రూపములుగా ఉన్నది. ఇప్పుడు అక్షరాలు 50 అంటాం గాని ఈ ప్రపంచంలో అందరూ పలికే అక్షరములు లెక్క కడితేనే లెక్క కందవు. ఈ అక్షరాలతో తయారైన శాస్త్రములే పరార్థములుగా మారిపోయాయి. లక్ష కోట్ల సంఖ్యలో అంటే అనంతముగా ఉన్నాయి. ఇక్కడ స్వరవ్యంజన వైఖరి అనే మాటలో ఉన్న విశేషాన్ని ఇప్పుడు పరిశీలిద్దాం. వైఖరి అంటే బయటికి పలికే పలుకు. అక్షరములు, పదార్థములు, అలాగా అక్షరములుగా ఉన్న పరార్థములు ఇవన్నీ కూడా వైఖరి రూపములే. వైఖరి అంటే బయటికి చెప్పబడే అక్షరములు, పలుకులు. మిగిలిన నాదములు లోపలుంటాయి, వైఖరి ఒక్కటే వెలికి కనబడుతుంది. అందుకు పరా, పశ్యంతి, మధ్యమ, వైఖరి అన్నప్పుడు బయటికి వినబడేటువంటి పలుకులు అవి స్వర వ్యంజన రూపంతో ఉంటాయి. స్వరములు అంటే అకారం నుంచి అహా వరకు చెప్పబడే అచ్చులని స్వరములు అంటారు. ఇక కకారం నుంచి చివరికి హకార క్షకారముల వరకు చెప్పే వాటిని హల్లులు అంటారు. వీటికి వ్యంజనములని పేరు. అందుకే స్వర వ్యంజన అంటే అచ్చులు హల్లులుగా ఉన్న అక్షర రూపమే వైఖరి. ఇలాగా అచ్చుల హల్లుల రూపమైన అక్షరములు ఎన్నున్నాయంటే అసంఖ్యేయ పరార్థాంత లెక్క కందని లక్ష కోట్ల సంఖ్యలుగా విస్తరించిన అక్షర రూపములతో ఉన్న శబ్ద రూపిణి వాంగ్మయీ మాత అన్న విషయాన్ని కూడా చూపిస్తున్నారు. అదే జ్యోతిర్మయీం వాంగ్మయీం అని అమ్మవారిని 2 రూపాలతో ఉపాసన చేస్తారట. జ్యోతిర్మయి అంటే ప్రకాశ స్వరూపిణి, వాంగ్మయి అన్నప్పుడు అక్షర రూపిణి అని అర్థం. ఇక్కడ అక్షరములు తెలియజేసే జ్ఞానమే జ్యోతి. అందుకు వాగర్థావివ సంపృక్తం అన్నప్పుడు అర్థము జ్యోతి రూపము అనగా ప్రకాశ స్వరూపము, జ్ఞాన రూపము. ఇక వాక్కు అక్షర రూపము. ఈ 2 రూపములుగా ఉన్న తల్లి గనక స్వరవ్యంజన వైఖరి అని చెప్పబడుతున్నది. వాంగ్మయి అయిన తల్లికి నమస్కారం చేసుకుని ఆ వాంగ్మయ తత్వాన్ని చెప్పేటువంటి తరువాతి నామములే మధుజిహ్వా మధుమతి మధుమాసోదయా మధు మాధవీచ మహాభాగా మేఘ గంభీర నిస్వనా. ఇది కూడా శబ్దతత్వాన్ని చెప్పే నామముల వరుస. ఈ నామముల గుంపులో మనకు కనబడుతున్నది 737 మధుజిహ్వా. ఇది నమస్కారంలో శ్రీ మధుజిహ్వాయై నమః. తేనె నాలుక అని తెలుగులో చెప్పవచ్చు. ఇక్కడ తేనె నాలుక అంటే అర్థం ఏంటి? నాలుక అనేది పలుకులకు సంకేతం. అందుకే తేనె నాలుక అంటే తీయని పలుకులు పలికే తల్లి, ఇది అర్థం. ఇక్కడ అమ్మవారి పలుకులు తీయగా ఉంటాయట. ఎవరు విన్నారని అమ్మవారి పలుకులు వినగలమా? అమ్మ పలికితే సరస్వతీదేవి యొక్క వీణామాధుర్యము కంటే గొప్పగా ఉంటుందని లలితా శాస్త్రం వర్ణించింది. అంత మధురమైన పలుకులు అమ్మవి గనక మధుజిహ్వ అన్నారు. అంతేకాదు అమ్మవారి యొక్క పలుకులు మధువు, మధురము అనగా వేదమే. ఇది తెలుసుకోవాల్సింది. అమ్మవారి యొక్క పలుకుల రూపమే వేదములు. ఈ వేదములు జగత్తుకి హితమైనవి, ప్రియమైనవి. అందుకు హితం కలిగించేవే మధువు. అలాంటి లోకహితంకరమైన వేదవాక్కుల్ని పలికే తల్లి కనుక మధుజిహ్వ అని చెప్పబడుతున్నది. అంతేకాదు తీయని మాటలే లక్ష్మీ రూపము. ఈ 3వ అర్థాన్ని కూడా ఇక్కడ స్వీకరించాలి. ఎక్కడ తీయని మాట ఉంటుందో అక్కడ లక్ష్మి ఉంటుంది. కరకు మాటలుంటే లక్ష్మి వెళ్ళిపోతుంది, అలక్ష్మి వస్తుంది, తెలుసుకోవాలి. అందుకే మాటలో కసురుతనం, విసుగు, కోపము, చిరాకు, అహంకారము, అసత్యము ఇవన్నీ ఉంటే అప్పుడు లక్ష్మి నిలవదు. కల్లలాడని ఇంట గోమాత వెంట ఉంటాను లక్ష్మీదేవి చెప్పింది. అందుకు కల్లలు పలికే చోట లక్ష్మి నిలబడదట. ఎప్పుడు మధువాక్ అవుతుందయ్యా అంటే ఆ మాటకి అసత్యం ఉండరాదు, కపటం ఉండరాదు, అది ఇంకొన్ని బాధించే విధంగా ఉండరాదు, కరకుగా ఉండరాదు. అది సత్యముగా, ప్రియముగా, హితముగా,
జ్ఞాన సమ్మితంగా, స్పష్టముగా, స్వచ్ఛముగా ఉండాలి. ఇలా పలికే పలుకే మధువాక్కు అని చెప్పబడుతుంది. కనుక మధువాక్కు అన్నప్పుడు సంస్కారవంతమైన వాక్కు. ఆ వాక్కు వల్ల ఇతరులకి ప్రియం కలగాలి, హితం కలగాలి. అందుకే సత్యం ప్రియహితం చయత్ స్వాధ్యాయాభ్యసనం చైవ వాంగ్మయం తప ఉచ్యతే అనుద్వేగకరం వాక్యం అని భగవద్గీతలో చెప్పారు. అలాంటి వాక్కు అమ్మవారి రూపము. అందుకు లక్ష్మీదేవి ఉండాలంటే మాట బాగుండాలి. మధుమతీం వాచ ముదీయం అని వేదమే చెప్తున్నది. మధుమయమైన వాక్కులు పలకాలని. వాచా వదామి మధువత్ భూయాసం మధు సంశ్రిత అని ఒక శాస్త్రవాక్యం. ఎవడికి వాడు ప్రతిజ్ఞ చేసుకోవాలట. ఏమనంటే వాచా వదామి మధువత్, నేను ఎప్పుడు తీయగా చక్కగా మాట్లాడుదును గాక, అనగా ఇతరులకు ప్రియం కలిగేలాగా హితంగా మాట్లాడాలి, నా మాటలో మాధుర్యం ఉండుగాక అని ప్రతివారు ఆకాంక్షించాలి, అందుకు ప్రయత్నించాలి. అలాంటి వాక్యే లక్ష్మీ రూపము. అందుకు మాట మధువుగా ఉండాలి, మతి కూడా మధువుగా ఉండాలి. మతి అంటే స్వభావము. స్వభావ మధురా అంటారు ఇక్కడ. స్వస్థ స్వభావ మధురా అని అమ్మవారి నామాల్లో, లలితా సహస్రనామాల్లో చెప్పుకున్నాం. అందుకు అమ్మవారి స్వభావ మాధుర్యం. ఆ స్వభావ మాధుర్యాన్ని చెప్పే నామమే మధుమతి. 738వ నామం శ్రీ మధుమత్యై నమః. దీని వైభవాన్ని రేపు పరిశీలిద్దాం. సర్వం శ్రీ జగదంబా చరణారవిందార్పణం. శ్రీలక్ష్మీనారాయణాభ్యాం నమః. మధుజిహ్వా మధుమతి. ఇందులో మధుమజిహ్వా అనే నామానికి అర్థం చెప్పుకున్నాం. తీయని పలుకులే అమ్మవారి యొక్క స్వరూపం గనక తర్వాత నామం మధుమతి. శ్రీ మధుమత్యై నమః అని 738వ నామాన్ని పేర్కొని, మధు స్వభావం అమ్మవారు. ఇక్కడ తీయని పలుకుల తల్లి అనే అర్థాన్ని ఇక్కడ కూడా స్వీకరించవచ్చు. తీయని పలుకు అంటే ప్రియముగా, హితముగా, అనగా ఆనందకరముగా ఉండే వాక్యాన్ని తీయని పలుకు అనాలి. అలాంటి తీయని పలుకుల యొక్క సమూహమే అమ్మవారు. అలాంటి పలుకులు ఎన్నంటే అసంఖ్యేయ పరార్థాంత స్వర వ్యంజన వైఖరి అని మునుపు చెప్పిన నామంతో అనుబంధం ఏర్పరచుకోవాలి. అలాంటి పలుకులన్నీ కలిపితే అదే వేదవాక్యములు. అందుకు మధువాక్యములు అంటే వేదవాక్యములే. ఆ వేదవాక్యముల రూపంతో ఉన్న వేదలక్ష్మి మధుమతి. మధువు కలది మధుమతి, అనగా అమృతమయమైన వాక్కుల స్వరూపము. ఇక్కడ మతి అనే శబ్దానికి స్వభావము, జ్ఞానము అని అర్థాన్ని తీసుకుంటే మధు మతి అంటే మధు జ్ఞానము అని అర్థం. దీనికి ఉపనిషత్తుల్లో మధు విద్య అని ఒక విద్యని చెప్పారు. ఆ మధు విద్యా రూపముతో ఉన్న తల్లి. ఈ ప్రపంచములో అన్నిటిలో మధువులా ఉన్నది పరబ్రహ్మ. ఆ మధువును ఆస్వాదించితే అదే జ్ఞానము. ఎలాగైతే కుసుమంలో మధువు కేవలం ఒక తేనెటీకో తుమ్మెదకో తెలుస్తుంది, కానీ మిగిలిన వారి కుసుమం కనబడుతోంది, కానీ అందులో మకరందం ఉందని జ్ఞానంతో తెలియాలే కానీ అనుభవంతో తెలియదు. కేవలం అది తుమ్మెదకో తేనెటీకో తెలుస్తుంది. అలాగే ప్రపంచం అనే కుసుమంలో పరమాత్మ అనే మధువు ఉన్నాడు. అది కేవలం యోగులకు, జ్ఞానులకు మాత్రమే అనుభవానికి వస్తుంది, మిగిలిన వారికి తెలియబడదు. ఎలాగైతే మామూలు వాళ్ళు ఒక తోటలోకి వెళితే పూలను మాత్రమే చూస్తారు, కానీ అందులో తేనెను చూడలేరు, గ్రహించలేరు, ఆస్వాదించలేరు. అదే ఒక తుమ్మెద ప్రవేశిస్తే అది మాత్రమే గ్రహిస్తుంది. అలాగే ప్రపంచం ఒక పెద్ద పూల తోటలా కనిపిస్తే వీటిలో ఉన్న మకరందంలో ఉన్నవాడు పరమాత్మ. ఆ పరమాత్మను చూస్తారు యోగులు. అందుకే హిరణ్యకశిపుడికి భగవంతుడు కనబడలేదు, ప్రహ్లాదుడికి భగవంతుడు మాత్రమే కనబడ్డాడు. ఆయన తుమ్మెద లాంటి వాడు. ఈ ప్రపంచ కుసుమంలో సారముగా ఉన్న పరతత్వాన్ని ఆస్వాదించగలిగాడు. అలా మధుమతి అన్నప్పుడు ఈ ప్రపంచములో మధు స్వభావముగా, మధువుగా ఉన్నటువంటి జ్ఞానం ఉన్నదో, ఏ పరమాత్మ ఉన్నాడో అదే మధుమతి. అది అమ్మ యొక్క రూపము అని భావించవచ్చు. ఇంకొక అర్థంలో మధుమతి అని వేదములకు ఆ పేరు ఎందుకు వచ్చింది అంటే, మధు అంటే తేనె. తేనెని తేనెటీగలు తీసుకొస్తాయి. అయితే ఆ తేనెని మనం పొందినప్పుడు అనేక కుసుమాల నుంచి వచ్చింది ఆ తేనె, కానీ ఏ కుసుమం నుంచి ఏది వచ్చిందో ఎవరు చెప్పలేరు. అదేవిధంగా ఏ తేనెటీగ ఏది తెచ్చిందో కూడా చెప్పలేం. కేవలం మధువును మాత్రమే ఆస్వాదిస్తాం. వేదములు కూడా అటువంటివే అన్నారు. ఎందుకంటే వేద ఋషులు తేనెటీగల వంటి వారు. తేనెటీగలు ఎలాగైతే పువ్వు తిరిగి తేనె తీసుకొస్తాయో, వేద ఋషులు కూడా తపస్సుతో భగవత్తత్వాన్ని గ్రహించి దాన్ని వేద రూపములుగా మనకు అందించారు. అందుకే వేదములు ఋషులనే తేనెటీగల ద్వారా తీసుకురాబడినటువంటి ఒక తేనె, ఒక మధురసం. ఆ మధురసం ఆస్వాదించి మనం ధన్యులమవుతున్నాం. అలాంటి ఋషుల ద్వారా కొనిరాబడినటువంటి వేద విద్యా రూపిణి అని మధుమతి మాటకి మరొక అర్థాన్ని చెప్తున్నాం. వేదమునందే మధుమతి శబ్దం కనబడుతున్నది. మాతర్మామా ఇగుంసీహి మధుమనిష్యే మధుజనిష్యే మధుభక్ష్యామి మధువదిష్యామి మధుమతీం దేవేభ్యో వాచముద్యాసగం
అని వేదవాక్యం. ఇందులో మధుమతీం అని ఉన్నది. అంటే ఆ వేదవాక్యములు, ఆ సత్యవాక్యములు, ఆ మంత్రవాక్యములే మధుమతి. అలానే మంత్ర వేద సత్య రూపముగా ఉన్న తల్లి అని అర్థం చేసుకుని 739వ నామం మధుమాసోదయ. ఇది నమస్కారంలో శ్రీ మధుమాసోదయాయై నమః అని చెప్పబడుతున్నది. మధుమాసంలో ఉదయించేది. మధుమాసము అంటే చైత్రమాసం అని అర్థం. చైత్రే చైత్రికో మధుహు అని శాస్త్రం. వేదమునందు 12 మాసాలకి వేరు పేర్లున్నాయి. అందుకే చైత్రమాసానికి వేదం ఇచ్చిన పేరు మధు. ఇది వసంత ఋతువులో మొదటి మాసం. ఆ చైత్రమాసంలో ఉదయించేటువంటి తల్లి అని అర్థం. దీని భావం ఏంటంటే చైత్రమాసమునందు ఒక కొత్త శోభ కనబడుతుంది. అది వసంత శోభ. కొత్త కుసుమాలు వికసించడం, చిగుళ్ళు రావడం, ప్రకృతి అంతా పచ్చదనాన్ని పొందడం, ఒక ఆహ్లాదకరమైన ప్రసన్నమైన ఒక ఆనంద స్వరూపం మొత్తం వాతావరణంలో వ్యాపించడం జరుగుతుంది. అలా మధుమాసంలో ఉద్భవించేటువంటి వికసనము, చిగురింత, ఆనందము, ప్రసన్నత, ఈ అన్ని భావాలే శోభ. అదే లక్ష్మి. అందుకు చైత్రలక్ష్మి అని దీనికి అర్థం చెప్పుకోవాలి. చైత్రమాసంలో ఉదయించేటువంటి వికసనాత్మక శక్తి, ఇది దీని యొక్క అర్థం. ఇంకొక అర్థంలో మధుమాసములో ఉదయించింది అంటే పరాశక్తి పార్వతీ రూపముగా చైత్రశుద్ధ నవమి నాడు ఉద్భవించింది గనక మధుమాసంలో ఉద్భవించిన పార్వతీదేవి అని కూడా అర్థాన్ని చెప్పుకోవచ్చు. ఇక అటు తర్వాత మధుహు, ఇది నమస్కారంలో శ్రీ మధవే నమః అని చెప్పబడుతున్నది. అమ్మవారు మధురూపిణి. ఇది స్పష్టంగా ముందే చెప్పినట్లుగా తీయని రూపము అనగా ఆనంద రూపము, హితకరమైన రూపము. ఈ 2 అర్థాలు చెప్పుకోవాలి. అమ్మ యొక్క స్వరూపము ఆనందము, హితము, ఈ 2 కూడా. ఆ కారణం చేతనే అమ్మ మధురూపిణి. పైగా మధువు సారము అని అర్థం. కుసుమ సారం మధువు. అలాగే ప్రపంచానికి సారమైనటువంటి ఏ పరబ్రహ్మ తత్వం ఉందో అదే మధువు అని చెప్పబడుతున్నది. అలా 740వ నామాన్ని నమస్కరించుకుని అటు తర్వాతి నామం 741 మాధవి. ఇది నమస్కారంలో మాధవ్యై నమః అని చెప్పబడుతున్నది. మాధవి అన్నప్పుడు మధు స్వభావం కలిది మాధవి అని చెప్పవచ్చు. ఇంకొక అర్థాన్ని కూడా ఇక్కడ స్వీకరించాలి. మధు విద్యావబోధశ్చ అన్నారు ఇక్కడ. అంటే మధు విద్య ద్వారా తెలియబడేదేదో అది మాధవి. మధు విద్య అంటే బ్రహ్మ విద్య. బ్రహ్మ విద్య ద్వారా తెలియబడే పరబ్రహ్మ తత్వమే మాధవి. ఇది ఒక అర్థం. ఇంకొక అర్థంలో మాధవి అంటే మౌనా ధ్యానాచ్చ అవగమ్య అని అర్థం. మౌనము ద్వారా, ధ్యానము ద్వారా తెలియబడేటువంటి పరబ్రహ్మ అని అర్థం. పరబ్రహ్మ తత్వం తెలియాలంటే మనకు 2 లక్షణాలు ఉండాలి. ఒకటి మౌనం, ఇంకోటి ధ్యానం. మౌనము అంటే మనోవికారాలు లేకుండా ఉండగలగడం, ఇంద్రియ నిగ్రహం కలిగి ఉండడం. ఆ తర్వాత ధ్యానం అంటే మనస్సు యొక్క ఏకాగ్రత. ముందు మనస్సు నిలకడగా ఉంటేనే తర్వాత ఏకాగ్రత అనేది సాధ్యమవుతుంది. అందుకు ఆ మౌన స్థితి నిలకడ, దాని ద్వారా చేయవలసిన ధ్యానం. ఈ మౌన ధ్యానాల ద్వారానే మనం ఆ భగవత్ శక్తిని పొందగలం గనక మాధవి అని చెప్పబడుతుంది. ఇంకొక అర్థంలో మాధవ మాసము, ఆ మాధవ మాస రూపంతో ఉన్నది మాధవి. మాధవ మాసం అంటే వైశాఖ మాసం. మధుమాసం చెప్పారు, ఇప్పుడు మాధవ మాసం చెప్తున్నారు ఇక్కడ. అంటే చైత్రమాసముగా వైశాఖ మాసముగా ఉన్న తల్లి అని 2టికి అర్థం కలిపి చెప్పుకోవాలి ఇక్కడ. అంటే వసంత ఋతువు అని అర్థం. వసంత ఋతువు చైత్ర వైశాఖములు. వైశాఖానికి మాధవ మాసమని, చైత్రమాసానికి మధుమాసమని వేదం పెట్టిన పేర్లు. అందుకు మధు మాధవ మాసములుగా అనగా వసంత ఋతువుగా శోభిల్లే తల్లి. వసంత లక్ష్మి అని ఒక వ్యవహారం ఉంది మనకి. అంటే వసంతంలో కనబడే ప్రకృతి యందు ఉన్న శోభంతా జగదంబ రూపమే. ఎక్కడ ఒక గొప్పతనం కనబడ్డా, ఒక సౌందర్యం కనబడ్డా, ఒక శోభ కనబడినా, కళ కనబడినా అది లక్ష్మీ స్వరూపం అనాలి. అలాగా వసంత ఋతువులో కనబడేటువంటి ఆ ఆనందకరమైన హితకరమైన స్వరూప అమ్మవారు గనక మాధవి అనగా వైశాఖ లక్ష్మి అని అర్థాన్ని చెప్పుకుని మహాభాగ తర్వాత నామం ఇది మహాభాగాయై నమః. ఇక్కడ అమ్మవారు మహాభాగ స్వరూపురాలు అంటే మహానుభావురాలు అని అర్థం. ఇక్కడ అమ్మని మించిన గొప్ప స్వరూపం లేదు గనక ఆవిడ మహానుభావు. పైగా అన్ని విధములా గొప్పతనం కలిగినప్పుడు మహాభాగ శబ్దాన్ని వాడతారు. పైగా భాగం అనగా సంపుటి అని అర్థం. మహాభాగ అంటే వివిధములైన సంపుటుల యొక్క సమగ్ర రూపం అని అర్థం. ఈ విశ్వమంతా రకరకాల భాగములతో ఉన్నది. అన్ని భాగములు కలుపుకున్నటువంటి స్వరూపం మహాభాగ, సమిష్టి రూపం. అంతేకాదు ఇన్ని భాగములు చేసిన తల్లి కూడా ఆవిడే. అందుకు పశువులు, మనుష్యులు, పక్షులు ఈ విభాగం అంతా ఎవరు చేశారు? ఇన్ని విభాగములుగా ప్రపంచాన్ని వ్యాపింపజేసిన తల్లి గనక మహాభాగ అని చెప్పబడుతున్నది. అటువంటి మహాభాగ అయిన అమ్మవారిని నమస్కారం చేసుకుని అటు తర్వాతి నామం మేఘ గంభీర నిశ్వన. అమ్మవారి యొక్క కంఠధ్వని ఎలా ఉంటుందో చూపిస్తున్నారు ఇక్కడ. మేఘము వలె గంభీరమైన కంఠధ్వని కలది అని అర్థం ఇక్కడ.
అయితే మధుమతి నామం తర్వాత వస్తున్న నామాలు ఇవన్నీ కూడా. అందుకే మహాభాగాని మేఘగంభీర నిస్వనాన్ని కూడా గమనించినట్లయితే ధ్వనికి సంబంధించిన నామములు ఇవి. ఈ ధ్వని ప్రధానంగా వేదరూప ధ్వనే వేదలక్ష్మి గనక వేదపరమైన అర్థం చెప్పాలంటే మహాభాగ అంటే ఋక్ యజు సామ అధర్వణములనే 4 భాగములుగా కలిగిన వేదరూపిణి అనే అర్థాన్ని కూడా చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఆ వేదమునందున్న ధ్వని చాలా గంభీరమైనది, మధురమైనది. అందుకే మేఘ గంభీర నిస్వన, మేఘము వలె మధురమైన గంభీరమైన ధ్వని కలది. మేఘధ్వనికి గాంభీర్యం ఉంది, అంటే లోపల ఎంతో తత్వం దాగి ఉన్నది మేఘం యొక్క ధ్వనిలో. ఉదాహరణకి బాగా నీరు నిండిన మబ్బు ధ్వని చేస్తుంది. ఆ ఉరుము వచ్చిందంటే వర్షం వస్తుందని సూచన. అందుకు కురవబోయే వర్షాన్ని సూచిస్తున్నది ఆ మేఘం యొక్క ధ్వని. అదేవిధంగా జ్ఞానాన్ని సూచిస్తూ వేదవాక్కు ధ్వనిస్తూ ఉన్నది. అందుకు మేఘధ్వని వినగానే ఒక ఆనందం కలుగుతుంది. అంతవరకు ఉన్న తాపం పోయి వర్షం లభిస్తున్న ఆనందం. అందుకు ఆనందము ఉన్నది, గాంభీర్యం ఉన్నది, ఒక గంభీరమైన ధ్వని అది. అందుకు మేఘములో ఉండే ధ్వని అమ్మవారు. ఆ ధ్వని స్వరూపమే వేదధ్వని అనే అర్థాన్ని కూడా గ్రహించవచ్చు ఇక్కడ. ఈ విధంగా మహాభాగ మేఘ గంభీర నిశ్వన అని చెప్పడంలో వేదధ్వని రూపముతో ఉన్నది అనే అర్థాన్ని కూడా స్వీకరిస్తున్నాం. శ్రీ మేఘ గంభీర నిస్వనాయై నమః నమస్కారం చేసుకుని తర్వాతి నామం ఈ 744వ నామం శ్రీ బ్రహ్మ విష్ణు మహేశాది జ్ఞాతవ్యార్థ విశేషగా అని చెప్పబడుతున్నది. నమస్కారంలో విశేషగాయై నమః అని కలుపుకోవాలి. బ్రహ్మ విష్ణు మహేశ్వర మొదలైన వారిచే తెలియబడేటువంటి అర్థము గల విశేషము గల తల్లి, ఇది దీని యొక్క భావం. ఈ భావాన్ని రేపు పరామర్శించేద్దాం. సర్వం శ్రీ లక్ష్మీ చరణారవిందార్పణం. శ్రీ లక్ష్మీనారాయణాభ్యాం నమః. సనత్కుమార మహర్షి అనుగ్రహించే లక్ష్మీ సహస్రనామాల్లో 744వ నామం శ్రీ బ్రహ్మ విష్ణు మహేశాది జ్ఞాతవ్యార్థ విశేషగాయై నమః. ఈ విస్తారమైన నామంలో ప్రధానమైన 2 అర్థాలున్నాయి. ఒక అర్థం బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు మొదలైన దేవతల చేత తెలియదగిన పరమార్థము, ఇది అర్థం. అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కూడా ఏ పరమార్థం తెలుసుకోవాలని సాధన చేస్తూ ఉంటారో, ఏ పరమార్థాన్ని ఉపాసిస్తూ ఉంటారో ఆ పరమార్థమే పరాశక్తి. దేవీ భాగవతాది గ్రంథాల్లో చెప్పబడుతున్న అంశములు ఏంటంటే సృష్టికి పూర్వం ఉన్నటువంటి పరబ్రహ్మ యొక్క చిచ్చక్తి ఏదైతే ఉందో ఆ చిచ్చక్తి సత్వరజస్తమో గుణాలు నియమించడానికి బ్రహ్మ విష్ణు రుద్ర అనే 3 రూపములుగా వ్యక్తమైంది. అందుకే ఆ చిచ్చక్తి బ్రహ్మ విష్ణు రుద్రుల కంటే ముందు ఉన్నది. ఆ చిచ్చక్తే బ్రహ్మ విష్ణు రుద్రులుగా ఉన్నది. ఆ తర్వాత వచ్చిన వాళ్ళు మిగిలిన దేవతలందరూ. అందుకే దేవతల కంటే బ్రహ్మ విష్ణు రుద్రుల కంటే మునుపే ఉన్నటువంటి ఏ పరమార్థం ఉన్నదో, పరాశక్తి ఉన్నదో, పరబ్రహ్మ ఉన్నదో ఇక్కడ మహాలక్ష్మిగా ఉపాసింపబడుతుంది. అందుకే బ్రహ్మ విష్ణువాది దేవతలు కూడా ఆ పరాశక్తిని ఆశ్రయించుకుని ఉన్నారు. వారు కూడా నిరంతరము ఆ పరమార్థాన్ని తెలుసుకోవడానికి సాధన చేస్తూ ఉంటారు. అందుకే బ్రహ్మాది దేవతలు కూడా తెలుసుకోదగినటువంటి ఉపాసింపబడేటటువంటి పరబ్రహ్మ స్వరూపమే మహాలక్ష్మి. అందుకే అమ్మవారు బ్రహ్మేంద్రాది సంస్థుత అని అనేక చోట్ల నామాల్లో మనకు కనబడుతుంది. వందే పద్మకరాం ప్రసన్నవదనాం అనే నామంలో కూడా యా బ్రహ్మాచ్యుత శంకర ప్రభృతిభి అంటున్నాం. ఈ విధంగా బ్రహ్మ అచ్యుత శంకరుల చేత ఆరాధింపబడే తత్వం గనక బ్రహ్మ విష్ణు మహేశాది జ్ఞాతవ్యార్థ విశేషగా, ఇది ఒక అర్థం. ఇంకొక అర్థంలో బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అంటే సృష్టి స్థితి లయ ఈ 3ంటిని చేసేటువంటి ప్రధాన దేవతలు. ఒకే పరమేశ్వరుని యొక్క 3 రూపాలు. ఆ తర్వాత వీరి యొక్క అధీనంలో ఉన్నవారు మిగిలిన దేవతలు. వీళ్ళు ఇక్కడ ఆది అనే శబ్దం ద్వారా చెప్పబడ్డారు. బ్రహ్మ విష్ణు మహేశ ఆది అంటే ఇంద్రాది దేవతలు. వీరందరూ కూడా పరాశక్తిని ఆశ్రయించి ఉపాసించే ధన్యులవుతున్నారు. అయితే సృష్టి స్థితి లయలు ఉన్నప్పుడు ఈ 3 దేవతల ప్రస్తావన ఉన్నది. సృష్టి స్థితి లయలకు అతీతమైన శుద్ధ బ్రహ్మతత్వంలో ఈ 3 తత్వములు లేవింకా. అంటే బ్రహ్మ విష్ణు రుద్రులకు కూడా మూలతత్వం అది. ఆ మూలతత్వంలో ఇంకా వేరువేరుగా బ్రహ్మ విష్ణు మహేశ్వరం కనబడదు. ఆ మూలతత్వం ఏదైతే ఉన్నదో అదే పరబ్రహ్మతత్వము. ఆ పరబ్రహ్మతత్వమే బ్రహ్మ విద్య, అదే అమ్మవారి రూపము అని 2వ అర్థాన్ని ఇక్కడ గ్రహిస్తున్నాం. బ్రహ్మ విష్ణు మహేశాది జ్ఞాతవ్యార్థ విశేషగా. మొత్తానికి పరమార్థం అంటే ఏమిటో ఈ నామంలో చూపించారు. అటు తర్వాత నామములు వరుసగా 4 నామాలు ఒక అద్భుతమైన యోగ ప్రక్రియని చెప్తున్నాయి. అయితే విడివిడిగా ఒక్కొక్క నామానికి అర్థం చెప్పుకుని తర్వాత కలిపి యోగపరమైన అన్వయాన్ని పరిశీలిద్దాం. 747వ నామం నాభౌ వహ్ని శిఖాకార. ఇది నమస్కారంలో శ్రీ నాభౌ వహ్ని శిఖాకారాయై నమః అనగా నాభియందు
అగ్నిశిఖ వంటి ఆకారముతో ఉన్న తల్లి. అంటే అమ్మవారి విరాట్ స్వరూపంలో ఈ భావన చేయవచ్చు. నాభియందు ఒక అగ్నిశిఖాకారం ఉన్నది, అగ్నిశిఖ వలె మెరిసిపోతూ ఉన్నది అని భావించవచ్చు. ఇంకొక అర్థంలో అమ్మవారిని ధ్యానించినప్పుడు యోగపరంగా నాభియందు అంటే మణిపూర చక్రమనందు ఆవిడ అగ్నిశిఖలా ప్రకాశిస్తున్నట్టు భావన చేయాలి. ఎందుకంటే మణిపూరం దగ్గరకు వచ్చేటప్పటికల్లా అగ్నిమండలం పూర్తవుతుంది. అందుకు అక్కడ అగ్నిమండల రూపంతో ప్రకాశిస్తున్నది అని భావన. అలాగే లలాటే చంద్ర సన్నిభ, ఈ 746వ నామం శ్రీ లలాటే చంద్ర సన్నిభాయై నమః. లలాటమునందు అనగా నుదుటయందు చంద్రుని వంటి కాంతితో ప్రకాశిస్తున్నది, అంటే తెల్లగా చల్లగా ఉన్నది. నాభియందు అగ్ని వలె ఉన్నది. భ్రూమధ్యే భాస్కరాకార 747వ నామం. ఇది శ్రీ భ్రూమధ్యే భాస్కరాకారాయై నమః అని చెప్పబడుతున్నది. భ్రూమధ్యం అంటే కనుబొమల నడిమి ప్రాంతం, ఆజ్ఞాచక్ర స్థానం. అక్కడ సూర్యకాంతిలా ప్రకాశిస్తూ ఉన్న తల్లి. 748వ నామం హృది సర్వతారాకృతి. అయితే ఇది నామంగా చెప్పేటప్పుడు సర్వతారాకృతి హృది అనే శ్లోకంలో చెప్పారు. కానీ నమస్కారంగా దీన్ని చెప్పేటప్పుడు మాత్రం హృది సర్వతారాకృతయే నమః. హృది అంటే హృదయమునందు అనగా అనాహత చక్రమునందు సర్వనక్షత్ర కాంతులతో ప్రకాశించే తల్లి. ఇక్కడ మొత్తం ఈ 4గింటిని ఇప్పుడు కలిపి చూసినట్లయితే 2 భావాలు తీసుకోవాలి. అమ్మ విరాట్ స్వరూపంగా గోచరించినప్పుడు నాభియందు అగ్ని సమానమైన ఆకారము, లలాటమునందు చంద్రుని వంటి కాంతి, భ్రూమధ్యమునందు సూర్యుని వంటి కాంతి, హృదయమునందు సర్వనక్షత్ర కాంతులు, అంటే సర్వ విశ్వాన్ని ప్రకాశించే జ్యోతిష్యులన్నిటికీ మూలమైన పరంజ్యోతి అమ్మవారిని చెప్తున్నారు. అందుకు మనం ఎన్ని జ్యోతిష్ శాస్త్రాలు కబుర్లు చెప్పినా ఆ జ్యోతిర్మండలాలంతా వ్యాపించిపోయిన వెలుగు ఏదైతే ఉందో ఆ వెలుగే అమ్మవారు కాంతి స్వరూపిణి. అందుకు కాంతి రూపిణిగా అమ్మవారిని దర్శిస్తూ ఆ కాంతి యొక్క విభిన్నములైనటువంటి భూమికలు చెప్తున్నారు. అగ్ని, వెన్నెల, సూర్యకాంతి, నక్షత్రకాంతి, ఇవన్నీ కూడా కాంతి యొక్క వివిధములైన అవస్థలు. అలాగ అనంత అంతరిక్షంలో వ్యాపించినటువంటి వివిధ కాంతి భూమికలన్నీ ఒక రూపంగా ధరించి ఒక్కొక్క కాంతి భూమిక ఒక్కొక్క అవయవ స్థానంలో ఉన్నట్లుగా దర్శిస్తే అఖండ జ్యోతిస్వరూపు ఉపాసన చూపిస్తున్నారు. ఇది ఒక విశ్వరూప ధ్యానం. ఇంకొక భావంలో యోగపరమైన అర్థాన్ని ఇక్కడ స్వీకరించాలి. యోగి తన యొక్క షట్చక్రాలలో ఒక్కొక్క చక్రము వద్ద అమ్మవారిని ఒక్కొక్క విధంగా భావించడం యోగంలో కనబడుతుంది. ఇదే పద్ధతిని ఎక్కడా లేదు. యోగంలో రకరకాల పద్ధతులు ఉన్నాయి. ఒక్కొక్క పద్ధతి ద్వారా ఒక్కొక్క సిద్ధి. ఇక్కడ ఇంకొక పద్ధతి చూపించారు. నాభౌ వన్ని శిఖాకార అంటే నాభియందు అగ్నిజ్వాల వలె ప్రకాశిస్తున్న అమ్మ స్వరూపాన్ని భావన చేయాలి. ఇటువంటి ధ్యానం చేస్తే అదొక యోగమై ఆ సాధన చేసేవాడికి సిద్ధినిస్తుంది. ఇది ధ్యానం చేసేవారికి ఉపయుక్తమైనటువంటి అంశం. అలాగే లలాటే చంద్ర సన్నిభ, నుదుటయందు అనగా భూమధ్యస్థానం నుంచి శిరస్సు వరకు విస్తరించిన భాగములో ఒక చంద్రుని వంటి కాంతితో ఉన్న తల్లిని ధ్యానించాలి. భ్రూమధ్యే భాస్కరాకార, ఇక ఆజ్ఞాచక్రమందు సూర్యుని వంటి కాంతిగా వెలిగిపోతున్న తల్లిని భావన చేయాలి. హృది సర్వతారాకృతి, ఇక హృదయమనందు అనేక నక్షత్రముల కాంతులతో అన్ని నక్షత్రముల కాంతులతో ప్రకాశించే తల్లిని భావన చేయాలి. ఇలాంటి భావన యోగపరంగా కనబడుతున్నది. ఈ విధంగా జ్యోతిర్విజ్ఞానము, యోగ విజ్ఞానం ఈ నామాల్లో ఉన్నది. ఇలా చూస్తుంటే లక్ష్మీ సహస్రనామాలు ఎంత మహిమాన్వితమో, ఎంత శాస్త్ర జ్ఞాన ప్రదాయకమో అర్థమవుతున్నాయి. ఇప్పుడు 749వ నామం ఒక అత్యద్భుతమైన నామాన్ని చెప్తున్నారు. ఇది కృత్తికాది భరణ్యంత నక్షత్రేష్ట్యర్చితోదయ. ఇది నమస్కారంలో శ్రీ కృత్తికాది భరణ్యంత నక్షత్రేష్ట్యర్చితోదయ. ఇది విభజించేటప్పుడు నక్షత్ర ఇష్టి అర్చిత ఉదయ, ఇది పద విభాగం. ఇందులో దాగినటువంటి ఒక అద్భుతమైన విషయం ఏంటి అంటే నక్షత్రేష్టి అని వేదమునందు ఒకటి కనబడుతుంది. ఇష్టి అనగా యజ్ఞము, నక్షత్ర సంబంధమైన యజ్ఞము ఏదైతే ఉన్నదో అది నక్షత్రేష్టి. ఈ నక్షత్రేష్టి వేదములో ఒక అద్భుతమైన ప్రక్రియ. జీవితం బాగుండాలంటే గ్రహ నక్షత్రముల యొక్క అనుకూలత ఉండాలి. అందులో నక్షత్ర శక్తులు ఉంటాయి. ప్రతి జీవి కూడా పుట్టినప్పుడు ఏదో ఒక నక్షత్రంలో ఏదో ఒక పాదానికి చెందినవాడి ఉంటాడు. అందుకే నక్షత్రములకు కూడా అధిదేవతలు ఉంటారు. ఆ నక్షత్ర దేవతలు అనుకూలించి అనుగ్రహిస్తేనే మన జీవితాలు బాగుంటాయి. అంటే గ్రహాలు నక్షత్రాలు రెండూ అనుకూలించాలి. ఒక లెక్కలో వేద రహస్యం తెలిసిన వాళ్ళు ఏమంటారంటే సాధారణంగా జాతకం పరిస్థితి బాగోలేనప్పుడు గ్రహ సంబంధమైన పూజలు చేస్తూ ఉంటాం, మంచిదే. దానికి పైన ఉంటుందిట నక్షత్రారాధన. అందుకే ఎవరైతే తన జన్మ నక్షత్రం ఏ దేవత ఉన్నదో ఆ దేవతను ఉపాసన చేస్తున్నట్లయితే వాళ్ళ జీవితం అంతా బాగుంటుంది.
ఇది తెలుసుకోవాల్సింది. ఎందుకంటే గ్రహస్థితులు అప్పుడప్పుడు మారుతూ ఉంటాయి, అలాగే నక్షత్ర దశలు కూడా మారుతూ ఉంటాయి. కానీ తను పుట్టిన నక్షత్రం ఒకటి ప్రధానంగా ఉంటుంది కనుక జన్మ నక్షత్రం, దానికి సంబంధించి ఇతర నక్షత్రములు, వీటన్నిటిని కూడా ఆరాధన చేయడం అనేది కనబడుతుంది. ఇది పూజా విధానములు ఉన్నాయి, అదేవిధంగా యజ్ఞ విధానములు ఉన్నాయి. నక్షత్రేష్టి చాలా మహిమాన్వితమైనది. నక్షత్రేష్టి ఎప్పుడు చిత్రంగా ఉంటుంది. మనకు నక్షత్రాలు అన్నప్పుడు అశ్విని, భరణి, కృత్తికాలు లెక్క పెడతాం. కానీ నక్షత్ర ఇష్టి అందు మాత్రము కృత్తిక నుంచి లెక్క పెడతారు, అశ్విని నుంచి లెక్క పెట్టరు. అది ప్రత్యేకత. ఎందుకంటే కృత్తిక అగ్ని నక్షత్రం. యజ్ఞాగ్ని యందు ఆరాధన చేసేటప్పుడు అగ్ని నక్షత్రమైన కృత్తికనే మొదలు తీసుకోవాలి. అదే నక్షత్ర దేవతల అనుగ్రహం పొందాలంటే ముందు నక్షత్రం అగ్ని నక్షత్రమైన కృత్తికని స్వీకరించాలి. అందుకే కృత్తిక ప్రధానమైనటువంటి అగ్ని నక్షత్రం ఏదైతే ఉన్నదో దాన్ని ప్రధానంగా తీసుకుని వచ్చిన మాసమే కార్తీక మాసం. ఈ కార్తీక మాసంలో ఈ నామాలు చెప్పుకోవడం అమ్మవారి అనుగ్రహంగానే మనం భావన చేయాలి. పైగా కార్తీక మాసానికి ఇంత ప్రాధాన్యం రావడానికి కారణం ఏంటంటే పూర్ణిమ నాడు కృత్తికా నక్షత్రం ఉండడం. ఆ శక్తి రెండు పక్షాల్లో వ్యాపించిపోయి ఉంటుంది. అందుకే కార్తీక మాసంలో ఆరాధన చేస్తే సర్వ నక్షత్ర శక్తులు అనుకూలిస్తాయి, సర్వ దేవతల అనుగ్రహం లభిస్తుంది, సర్వ యజ్ఞముల ఫలం లభిస్తుంది. అందుకు అగ్ని నక్షత్రమైంది కృత్తిక గనకనే దానికి సంకేతంగానే దీపారాధన అనేది కార్తీక మాసంలో కార్తీక దీపమును ప్రత్యేకంగా కనబడుతున్నది. ఎందుకు? అది అగ్నిశక్తికి సంకేతం, జ్యోతిస్వరూపానికి సంకేతం. అందుకే జ్యోతిస్వరూపాన్ని వన్యశిఖాకార, చంద్రసన్నిభ, భాస్కరాకార, సర్వతారాకృతి అని చెప్పి ప్రధానంగా నక్షత్ర జ్యోతులని ఈ నామంలో చూపిస్తున్నారు. అందుకే కృత్తికతో మొదలుపెట్టి భరణీ నక్షత్రంతో పూర్తి చేసే నక్షత్ర ఇష్టి అనబడే యజ్ఞము ద్వారా లభించేటటువంటి ఏ సత్ఫలము, ఆనందము ఉందో అదే అమ్మవారి రూపము. అనగా నక్షత్రేష్టి యొక్క ఫలమే లక్ష్మీదేవి. నక్షత్రేష్టి చేస్తే ఐశ్వర్యాలు వృద్ధి చెందుతాయి, దారిద్ర్యాలు తొలగిపోతాయి, దుఃఖాలు తొలగుతాయి, ఆనందం లభిస్తుంది, అనారోగ్యాలు, ఆది వ్యాధులు నశించి ఆరోగ్యం లభిస్తుంది. ఆ కారణం చేతనే ఆ దివ్య ఫలములన్నీ లక్ష్మీ రూపములు. ఇది నక్షత్రేష్టి యొక్క ఫలము అమ్మవారని చెప్పారు గనక ఈ నామాన్ని అనుష్ఠానం చేసిన నక్షత్రేష్టి చేసిన ఫలితమే లభిస్తుంది. అందుకే లక్ష్మీ సహస్రనామములు మహిమాన్వితములు. ఈ పవిత్రమైన కార్తీక మాసంలో ఈ నామం ప్రస్తావనకు తెచ్చుకుని ఆ నక్షత్ర ఇష్టి రూపముగా, యజ్ఞ రూపముగా ఉన్న తల్లిని, యజ్ఞ ఫల రూపముగా ఉన్న తల్లిని నమస్కరించుకుని కృత్తికాది భరణ్యంత నక్షత్ర ఇష్టి అర్చిత ఉదయ అంటే నక్షత్ర ఇష్టి ద్వారా అర్చింపబడే జ్యోతిస్వరూపము. ఒక్కొక్క నక్షత్రాన్ని అర్చిస్తున్నా అంటే అన్ని నక్షత్రాల్లో వ్యాపించిన జ్యోతిర్మయమైన అమ్మవారు. అందుకే జ్యోతియే మహాలక్ష్మి, జ్యోతిస్వరూపిణి. అటువంటి ఆ జ్యోతిస్వరూపము నక్షత్రేష్టి ద్వారా అర్చింపబడుతోంది. అర్చింపబడ్డమే కాకుండా నక్షత్ర ఇష్టికి ఫలంగా ఉదయిస్తోంది గనక ఫలస్వరూపిణి నమ్మక నమస్కరిస్తూ సర్వం శ్రీమాతృ చరణారవిందార్పణమస్తు. శ్రీలక్ష్మీనారాయణాభ్యాం నమః. కృత్తికాది భరణ్యంత నక్షత్రేష్ట్యర్చితోదయ అనే నామము ద్వారా నక్షత్ర యాగము ద్వారా ఆరాధింపబడి దానికి ఫలములిచ్చే తల్లి అనే అర్థాన్ని స్వీకరించాం. తర్వాత నామాలు గ్రహ విద్యాత్మిక జ్యోతి, జ్యోతిర్విన్మతి జీవిక, బ్రహ్మాండ గర్భిణీ బాల, సప్తావరణ దేవత. 750వ నామం గ్రహ విద్యాత్మిక. ఇది నమస్కారంలో శ్రీ గ్రహ విద్యాత్మికాయై నమః అని చెప్పబడుతున్నది. అనగా గ్రహ విద్యా స్వరూపిణి అని. దీనికి మునుపు నామంలో నక్షత్రముల గురించి తెలియజేశారు, ఇక్కడ గ్రహ విద్య గురించి తెలియజేస్తున్నారు. గ్రహ విద్య, నక్షత్ర విద్య అంటే జ్యోతిష్ శాస్త్రం అని అర్థం. అందుకు జ్యోతిష్ శాస్త్ర స్వరూపిణి అని ఈ నామం యొక్క విశేషమైన భావం ఇది. గ్రహ విద్య అంటే గ్రహ సంచారమునకు సంబంధించిన జ్ఞానం. ఆ జ్ఞానమే అమ్మ రూపము. సర్వజీవుల యొక్క గతులు గ్రహ నక్షత్రాల మీద ఆధారపడి ఉంటాయి. జీవుల కర్మల్ని అనుసరించి ఈ గ్రహ నక్షత్రాల యొక్క ప్రభావం ఉంటుంది. అందుకే కర్మల బట్టి గ్రహ నక్షత్ర ప్రభావము, అదేవిధంగా గ్రహ నక్షత్ర ప్రభావం బట్టి బుద్ధులు, గతులు ఇవన్నీ చెప్పబడుతుంటాయి. అందుకే ఈ గ్రహ విద్యని తెలుసుకున్నట్లయితే దానితో మన జీవితాన్ని సవరించుకోవచ్చు. అందుకే జ్యోతిష్ శాస్త్రము ఒక సూచనని చూపిస్తూ ఉంటుంది. దాన్ని ఆధారం చేసుకుని ఏ గ్రహానికి ఏ విధమైన శాంతి చేయాలి మొదలైనవి శాస్త్ర విషయముల ద్వారా గ్రహించి మన జీవితాన్ని మనం సవరించుకోవచ్చు. అలా సవరించుకోవడానికి పనికి వచ్చిన విద్య ఏదైతే ఉందో ఆ విద్య అమ్మవారి రూపమే. అమ్మ అనుగ్రహం ఉంటేనే ఆ విద్య లభిస్తుంది. ఆ విద్య ద్వారా మన బ్రతుకును బాగు చేసుకోవచ్చు. అందుకు సర్వ విద్యలు అమ్మ రూపములు. అందున జ్యోతిర్విద్య అత్యంత ప్రధానమైనది. ఈ జ్యోతిష్ శాస్త్రము మొత్తం వేదమాతకి నేత్రము వంటిది అని గతంలో జ్యోతిష్ శాస్త్రైకలోచన అనే నామం దగ్గర చెప్పుకున్నాం.
ఆ జ్యోతిష్ శాస్త్రం యొక్క ప్రత్యేకత ఈ నామాల్లో మనకు కనబడుతున్నది. అందుకే తర్వాత నామం కూడా 751వ నామం జ్యోతిహి. ఇది నమస్కారంలో శ్రీ జ్యోతయే నమః అని చెప్పబడుతున్నది. జ్యోతి అమ్మ యొక్క రూపము. అసలు జ్యోతిష శాస్త్రము అనే మాటే జ్యోతి నుంచి వచ్చింది. జ్యోతులు అంటే సర్వ నక్షత్రాల్లో ప్రకాశించే ప్రకాశం. ఆ కాంతి గమనాన్ని ఆధారం చేసుకుని చెప్పే శాస్త్రమే జ్యోతిష్ శాస్త్రం. అలాంటి కాంతి రూపిడిగా ఉన్నది. ఇప్పుడు జ్యోతి అనే దానికి వివిధములైన అర్థములు ఇక్కడ భావించవచ్చు. దీనికి వేదాంతపరమైన అర్థము, శాస్త్రపరమైన ఇతర అర్థాలు కూడా గ్రహించవచ్చు. సర్వ నక్షత్ర మండలముల్లో జ్యోతిర్మండలాల్లో ప్రకాశించే ఈ సర్వప్రకాశ రూపం ఏదైతే ఉన్నదో అది జ్యోతిహి, అనగా గ్రహ నక్షత్రాదులను సైతం ప్రకాశింపజేసే జ్యోతిష్ స్వరూపము. ఇది ఒక అర్థం. ఇంకొక అర్థంలో జ్యోతిహి అంటే తెలియజేయునది అని అర్థం. మనకి ఏదైనా ఒక వస్తువును చూడాలంటే కంటి యందున్న జ్యోతి ఆధారం. ఈ కనులు గాని మూసుకుంటే శబ్దము సహకరిస్తుంది. శబ్దము ద్వారా కూడా ఒక వస్తువును తెలుసుకోగలం, కానీ శబ్దానికి కూడా జ్యోతి అంటారు. శబ్ద జ్యోతి, నాద జ్యోతి అని. ఇక మూడవ జ్యోతి ఏదంటే మనస్సు. మనస్సుతో కూడా ఒక వస్తువును భావించవచ్చు, దర్శించవచ్చు గనక భావనా జ్యోతి మనస్సు. అయితే ఈ మనస్సు, శబ్దము, నేత్రము ఇవన్నీ పనిచేయడానికి అసలైన జ్యోతి ఏమిటంటే జ్యోతిషామపి యజ్యోతి అని చెప్పినట్లుగా ఆత్మజ్యోతి అసలు జ్యోతి. ఆత్మజ్యోతిగా ఉన్నటువంటి అమ్మవారే జ్యోతిహి, అనగా పరంజ్యోతి, ఆత్మజ్యోతి, అన్నిటినీ ప్రకాశింపజేసే చిత్ స్వరూపిణి. ఇది పరమార్థపరంగా చెప్పుకునే అర్థం. ఇంకొక అర్థం మునిపే చెప్పుకున్నాం. సర్వగ్రహ నక్షత్ర మండలములు యందు ప్రకాశించేటువంటి ఏ జ్యోతి ఉన్నదో ఆ జ్యోతి అమ్మ రూపము. ఆ జ్యోతి రూపంగానే విశ్వమంతా వ్యాపించి జగద్రచన చేస్తున్నది కాంతి స్వరూపిణి అయిన అమ్మ. లోకైక దీపాంకురాం అని చెప్పినట్లుగానే అమ్మ కాంతి రూపిణి. ఎక్కడైనా ఒక జ్యోతిని పెడితే అక్కడ లక్ష్మి ఉంటుందట. అందుకే ఉభయ సంధ్యల్లో ఎవరి ఇంట దీపం వెలిగిస్తారో ఆ ఇంట మహాలక్ష్మి ఉంటుంది అని శాస్త్రం చెప్తున్న అంశం. అనగా ఆ దీప జ్యోతిలో లక్ష్మి ఉంటుంది కనుకనే దీపలక్ష్మి నమోస్తుతే అంటారు. ఆ దీపజ్యోతి అందే లక్ష్మీదేవిని భావించి ఆరాధించడం అనేది ఒకానొక పద్ధతి ఉన్నది. అందుకే ఈ కార్తీక మాసంలో దీపారాధన అనేది ప్రధానంగా చేస్తారు. ఆ దీపారాధన పేరుతో జ్యోతిస్వరూపిణి సర్వదేవతాత్మిక అయినటువంటి ఆ పరాశక్తిని ఆరాధిస్తున్నాం. ఈ స్పృహ కలిగి ఉండాలి. అందుకే జ్యోతయే నమః అని నమస్కారం చేసుకుని తర్వాతి నామము జ్యోతిర్విన్మతి జీవిక. ఈ 752వ నామం శ్రీ జ్యోతిర్విన్మతి జీవికాయై నమః. ఇది ఒక చిత్రమైనటువంటి నామం. ఎవరికైతే జ్యోతిష్ శాస్త్రం తెలిసి ఉంటుందో వారిలో ఆ జ్యోతిర్జ్ఞానముగాను వారికి జీవికగాను ఉన్నటువంటి తల్లి అన్నారు ఇక్కడ. ఇందులో భావం గ్రహించితే జ్యోతిష్ శాస్త్రం తెలిసింది అంటే వారిలో ఆ జ్ఞానం ఉన్నది. జ్యోతిష్ శాస్త్రము తెలియగలిగే జ్ఞానం, ఆ జ్ఞానం అమ్మ రూపం. అందుకే అమ్మవారి అనుగ్రహం ఉంటేనే జ్యోతిష్ శాస్త్రం సరిగ్గా స్ఫురిస్తుంది. అసలు ఏ శాస్త్రమైనా భగవద్ అనుగ్రహం వల్లనే స్ఫురిస్తుంది. కేవలం పుస్తకాలు చదివితే స్ఫురించేది వేరు. అమ్మవారు ఇచ్చినటువంటి స్ఫురణ వల్ల, ప్రేరణ వల్ల పొందే జ్ఞానమే నిజమైన జ్ఞానం. అందుకే ఏ శాస్త్రాన్ని మనం పఠనం చేసినా, అధ్యయనం చేసినా ముందు భగవంతుని ప్రార్థిస్తాం. ఎందుకంటే నా శక్తి మేరకు నా అధ్యయనం చేశాను గాని అసలైనటువంటి భావార్థము తల్లి నువ్వే స్ఫురింపజేయాలి అనే భావం అందులో ఉన్నది. అందుకే తల్లి నిన్ను దలంచి పుస్తకము చేతన్భూనితిన్ నీవు నా యుల్లంబందున నిల్చి జృంభణముగా నుక్తుల్ సుశబ్దంబు శోభిల్లంబల్కుము నాదువాక్కునను సంప్రీతిన్ జగన్మోహిని అని అమ్మవారిని ప్రార్థన చేసే శాస్త్రములు చదవడం ఈ దేశపు అలవాటు. అలాగే జ్యోతిష్ శాస్త్రానికి సంబంధించిన స్ఫురణ అమ్మవారి రూపము. జ్యోతిష్ శాస్త్రం ఎంత చదివినప్పటికి కూడా ఒక వ్యక్తి యొక్క జాతకాన్ని చూసినప్పుడు సరి అయినటువంటి అంశాలు చెప్పగలగాలి అంటే ఆ సమయంలో ఆ జగదంబ విద్యారూపిణిగా మనం స్ఫురించాలి. ఆ స్ఫురణతోనే సరి అయిన విషయం వస్తున్నది. అందుకే జ్యోతిర్వేత్తల యందు మతిగా జీవికగా ఉన్న తల్లి. మతి అనగా జ్ఞానము, జీవిక అన్నప్పుడు ఇక్కడ బ్రతుకు తెరువు, జీవనోపాయము, ఇది అర్థం. అందుకే జ్యోతిష్ శాస్త్రవేత్తలలో ఆ జ్ఞానముగా ఉన్నది, వాళ్ళకి జీవనోపాయంగా కూడా అమ్మవారు ఉన్నారు. ఇందులో గ్రహించవలసిన శాస్త్రాంశం ఏంటంటే ఎప్పుడైనా సరే జ్యోతిషం చెప్పి బ్రతకడం మంచిది కాదు అని ఒక హెచ్చరిక మనకు కనబడుతుంది. జ్యోతిష్ శాస్త్రంలోనే చెప్తారు. అందుకు కేవలం బ్రతుకు తెరువు కోసం జ్యోతిష్ శాస్త్రాన్ని ఎంచుకోవడం మంచిది కాదు అని చెప్తారు. ఎందుకంటే దివ్య శాస్త్రం అది, అదొక దేవతా సంబంధమైన శాస్త్రం. అయితే మరి బ్రతుకు తెరువు ఎలాగా అంటే తన మానాను తాను సవ్యంగా చక్కగా శాస్త్రాన్ని తెలుసుకుని నిర్మలమైన అంతఃకరణతో దానితో 10 మందికి ఉపయోగం కలిగిస్తే అప్పుడు అమ్మవారే వారి బ్రతుకు తెరువు చూస్తారట. అందుకు జ్యోతిష్ శాస్త్రం వల్ల బ్రతుకు తెరువు అని కాకుండా జ్యోతిష్ శాస్త్రవేత్తలకి సరి అయిన జీవనోపాయం అమ్మవారే ఏర్పాటు చేస్తారు. అందుకు జీవనోపాయ రూపముగా ఉన్నటువంటి తల్లి
అని భావాన్ని కూడా ఇక్కడ స్వీకరించవచ్చు. అలాగే జ్యోతిర్విన్మతి జీవిక అనే మాటలో ఇన్ని అర్థములు ఉన్నాయి. అయితే కొంతమంది ఈ జ్యోతిర్వన్మితి జీవిక నామాన్ని రెండు చేశారు. ఒకటి జ్యోతిర్విత్ అని, అప్పుడు జ్యోతిర్విదే నమః అనాలి. అంటే జ్యోతి జ్ఞానం అమ్మవారికే తెలుసు, తానే జ్యోతి స్వరూపంగా ఉన్నది. ఆ జ్యోతికి సంబంధించినటువంటి ఎరుక కూడా అమ్మవారి రూపమే, అందుకే జ్యోతిర్విత్. ఇక మతి జీవిక అనేది విడిగా తీసినట్లయితే సర్వజీవుల యందు బుద్ధిగా జీవనోపాయ రూపముగా ఉన్నది ఆ తల్లే. ఎవడు జీవించాలన్నా వాడికి తెలివితేటలు ఉండాలి, తెలివితేటలు లేకపోతే వాడు బ్రతకలేడు. అందుకు జీవనోపాయమైన తెలివితేటలు అమ్మవారే. ఆ తెలివితేటలు జీవనోపాయంగా రాణింపజేసేది కూడా జగజ్జననియే. అందుకే దేవి భాగవతంలో లక్ష్మీదేవి గురించి చెప్తూ జీవనోపాయ రూపిణి అని ఒక నామం ఉన్నది. అమ్మవారిని ఆశ్రయించినట్లయితే సరైన బ్రతుకు తెరువు ఆవిడే చూపిస్తారు. కొందరికి తెలివితేటలు ఉంటాయి కానీ అవి బ్రతుకు తెరువుకి దేనికి పనికి రాకుండా పోతూ ఉంటాయి. కొందరికి ఏ తెలివితేటలు ఉండవు కానీ చక్కగా బతికేస్తుంటారు. అదే ఆశ్చర్యం వేస్తుంది. అందుకే సరైన తెలివితేటలు ఉండాలి, ఆ తెలివితేటలు రాణించాలి, అవి జీవనోపాయంగా ఉండాలి. అంటే ఆ తెలివి రూపము అమ్మవారే, జీవనోపాయ రూపము కూడా అమ్మవారే అని మతి జీవిక అనే నామం ద్వారా గ్రహించవచ్చు. ఇలాగా ఒక నామంగా రెండు నామాలుగా కూడా అద్భుతమైన అర్థాలు దీనిలో గ్రహించి అమ్మవారి తత్వాన్ని మననం చేసుకుని తర్వాతి నామము 753వ నామం బ్రహ్మాండ గర్భిణి. ఇది నమస్కారంలో శ్రీ బ్రహ్మాండ గర్భిణ్యై నమః అని చెప్పబడుతున్నది. బ్రహ్మాండములను తనలో కలిగిన తల్లి అని. సర్వ బ్రహ్మాండములు అనగా జీవులు ఉండేటువంటి చోట్లు బ్రహ్మాండములు. ఒక్కొక్క బ్రహ్మాండాల్లో ఒక్కొక్క రకమైన జీవులు ఉంటారు. ఏ బ్రహ్మాండం జీవులకి ఆ బ్రహ్మాండం గురించి తెలుసుకోవడమే పెద్ద బ్రహ్మాండం. వారికి వారు అదే లోకం అనుకుంటుంటారు. ఒక మేడి చెట్టు ఉంటుంది, ఆ మేడి చెట్టుకి అనేక పళ్ళు వేలాడుతూ ఉంటాయి. ఒక్కొక్క పండులో అనేక పురుగులు ఉంటూ ఉంటాయి. ఏ పండులో పురుగుకి ఆ పండే బ్రహ్మాండం, మరొక పండు ఉందని అక్కడ జీవులు ఉన్నాయని ఈ పండులో పురుగుకి తెలియదు. అదేవిధంగా ఏ బ్రహ్మాండంలో వాళ్ళు దానికదే పెద్ద లోకములు అనుకుంటూ ఉంటారు, మరో లోకం లేదని కూడా వాదిస్తూ ఉంటారు. వీళ్ళందరూ కూడా మేడి పండులోని పురుగులు వంటి వారే. ఇది తెలుసుకోవాలి. అల్పమైన బుద్ధులకి అనంత బ్రహ్మాండ జ్ఞానం ఎలా ఉంటుంది? కానీ అన్ని మేడి పళ్ళు ఒకే మేడి చెట్టును ఆశ్రయించుకుని దాని నుంచే రసము పుష్టి పొందుతూ ఉనికి కలిగి ఉన్నాయి. అదేవిధంగా బ్రహ్మాండములన్నీ కూడా అమ్మ అనబడేటువంటి చెట్టును ఆశ్రయించుకుని ఉన్నాయి. అందుకు బ్రహ్మాండ గర్భిణి, సర్వ బ్రహ్మాండములను తనలో ఉంచి పోషించే తల్లి, ఇదొక అర్థం. గర్భిణి అంటే జనని అని కూడా అర్థం ఉన్నది. సర్వ బ్రహ్మాండములను కన్న తల్లి జగదంబ. అందుకే అనేక కోటి బ్రహ్మాండ జనని అని లలితానామాల్లో చెప్పుకుంటున్నాం. దాన్నే ఇక్కడ స్ఫురణకు తెచ్చుకోవచ్చు. 754వ నామం బాల. ఇది నమస్కారంలో శ్రీ బాలాయై నమః. అమ్మవారి ఉపాసనలో బాలా త్రిపుర సుందరి రూపం ఒకటి ఉన్నది. ఆ బాలా త్రిపుర సుందరి రూపముగా ఉన్న పరాశక్తి, ఇది అర్థం. ఇది కుమారీ రూపము అని కూడా అంటారు. అమ్మవారి ఆరాధనలు చేసేటప్పుడు నవరాత్రులు మొదలైన వాటిలో కుమారీ పూజ అని చేస్తారు. ఆ కుమారీ రూపములుగా ఆరాధింపబడుతున్నది కూడా జగదంబయే. పైగా బాల అన్నప్పుడు చిన్న రూపముతో ఉన్నటువంటి తల్లి అని చెప్పడం మాత్రమే కాకుండా మరొక అర్థం ఉన్నది. బలము ప్రాణము ఆ రెండిటి రూపముగా ఉన్నది బాల అనగా ప్రాణరూపిణి, ప్రాణశక్తి. ఇది మరొక ముఖ్యమైన అర్థం. ఈ అర్థాన్ని గ్రహించాలి ఇక్కడ. అందుకు శ్రీ బాలాయై నమః అనే నామం చాలు మన ప్రాణశక్తిని రక్షించడానికి. అటువంటి దివ్యమైన ఈ నామానికి నమస్కరిస్తూ 755వ నామం సప్తావరణ దేవత. ఇది నమస్కారంలో శ్రీ సప్తావరణ దేవతాయై నమః. యంత్రమునందు ఆవరణలు అని ఉంటాయి. శ్రీచక్రం నవావరణం, అలాగే సప్తావరణ యంత్రం మరొకటి ఉన్నది. ఇది శ్యామలాదేవి యొక్క యంత్రముగా చెప్పబడుతున్నది. అది సప్తావరణ దేవత అంటే 7 ఆవరణలతో ఉన్నటువంటి యంత్రమునందు ఉండే శ్యామలాదేవి. ఇప్పుడు జ్ఞానప్రధాన దేవత. ఆ తల్లిని ఇందులో స్మరించారు అని భావించవచ్చు. ఇంకొక అర్థంలో దేవత అన్నప్పుడు ఆత్మస్వరూపిణి. మనలో ఉన్నటువంటి ఆత్మ కూడా 7 ఆవరణల లోపల ఉంది. కానీ ఈ ఆవరణలే మనం చూస్తున్నాం కానీ లోపల ఉన్న ఆత్మని చూడట్లేదు. ఈ ఆత్మ వల్లనే ఈ ఆవరణలు చైతన్యవంతం అవుతున్నాయి. ఆ 7 ఆవరణలు ఏమిటి అంటే 5 + 2 చెప్తున్నారు. ఈ 5 పంచభూతాలు, పంచ తన్మాత్రలు, పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, పంచ ప్రాణాలు. ఇవి 25 అని చెప్పిన 5 5లు కనుక 5 కింద చెప్పాలి. ఈ 5ంటికి మహత్తు అహంకారం అని మరో 2 కలుస్తాయి. కలిస్తే 7 అవుతాయి. ఈ 7 ఈ దేహం, ఈ 7 బయట ప్రపంచం.
మన శరీరంలో బయట ప్రపంచంలో కూడా మౌలికమైన వస్తువులు 7. ఈ 7 ఆవరణల్ని ప్రకాశింపజేసే చైతన్య రూపం ఏదున్నదో అది సప్తావరణ దేవత, ఆత్మస్వరూపిణి. అటువంటి తల్లికి నమస్కరిస్తూ సర్వం శ్రీమాతృచరణారవిందార్పణమస్తు. నారాయణాభ్యాం నమః. బ్రహ్మాండ గర్భిణీ బాల సప్తావరణ దేవత. 757వ నామం సప్తావరణ దేవత. శ్రీ సప్తావరణ దేవతాయై నమః. నమస్కారం చేసుకుంటూ దీనికి 2 రకాల అర్థాలని ఇప్పటి వరకు చెప్పుకున్నాం. ఒకటి శ్యామలాదేవి, 7 ఆవరణల యంత్రమనందు అధిష్ఠించిన శక్తి. ఇంకొకటి సప్తావరణ దేవత అంటే 7 ఆవరణలతో ఉన్నటువంటి ఈ ప్రకృతి యందు వ్యాపించినటువంటి పరాశక్తి. ఇంకా 3వ అర్థాన్ని భావించినట్లయితే సప్తా శాసన్ పరిధయ అని పురుషసూక్తమే చెప్తున్నది. ఇక్కడ ఈ 7 పరిధులు ఏమిటంటే వేద రూపంగా 7 ఛందస్సులు, గాయత్రి, త్రిష్టుప్పు, అనుష్టుప్పు, బృహతి, ఉష్ణిక్కు, పంక్తి ఇత్యాదులు. ఇలా మొత్తం ఆ 7 ఛందస్సులతో వ్యాపించినటువంటి వేద విద్యా రూపిణి గనక సప్తావరణ దేవత అని చెప్పబడుతున్నది. ఇక తర్వాత నామములు వైరాజోత్తమ సామ్రాజ్య, కుమార కుశలోదయ, బగళ, భ్రమరాంబాచ, శివదూతి, శివాత్మిక. 756వ నామం వైరాజోత్తమ సామ్రాజ్య. ఇది నమస్కారంలో శ్రీ వైరాజోత్తమ సామ్రాజ్యాయై నమః అని చెప్పబడుతున్నది. ఇది ఒక విశిష్టమైన నామం. అనేక నామములు చిత్రమైన పదబంధాలతో ఉంటాయి లక్ష్మీ సహస్రనామాల్లో. ఇటువంటి నామములు ఇంకే సహస్రనామాల్లో కనబడవు. అంత ప్రత్యేకమైనటువంటి శాస్త్రబద్ధమైన నామాలు ఇవి. వైరాజ, గతంలో కూడా వైరాజ మార్గ ఇత్యాది మాటలు వచ్చాయి. వైరాజ అనే శబ్దము విరాజ, వైరాజ కూడా విరాట్ పురుషుని యొక్క వైభవాన్ని తెలియజేసే నామాలివి. కనుక విరాట్ పురుషుని యొక్క ఉత్తమ సామ్రాజ్య స్వరూపమే మహాలక్ష్మి. విరాట్ పురుషుడు అంటే విష్ణువు. విష్ణువు యొక్క సామ్రాజ్యం అమ్మవారు. ఎప్పుడైనా సరే భర్త యొక్క సామ్రాజ్యం భార్యయే, భర్త యొక్క సంపద భార్య. అందుకే ఐశ్వర్యమిందు మౌళే ఐకాత్మ్య ప్రకృతి కాంచమజ్జగత అని మూక కవి మూక పంచశతిలో చెప్తాడు. ఇక్కడ అమ్మా కామాక్షి, నువ్వు చంద్రశేఖరుని యొక్క ఐశ్వర్యానివి అని. అలాగే నారాయణ యొక్క ఐశ్వర్య శక్తియే అమ్మవారు గనక ఆ ఐశ్వర్యమే సామ్రాజ్యం. సామ్రాజ్యం అనగానే ఒక వైభవం, ఒక అధికారం, ఒక ఐశ్వర్యం, ఇలాంటి రకరకాల సంపదల శక్తుల్ని తెలియజేస్తుంది. అందుకు ధనము, అధికారము, ఐశ్వర్యము, పాలన, వైభవము ఇవన్నీ కలిస్తే అది సామ్రాజ్యం. ఈ విశ్వమంతా నారాయణ యొక్క సామ్రాజ్యం. ఆ సామ్రాజ్యం ఎటువంటిదంటే ఉత్తమ సామ్రాజ్య. అంతకంటే గొప్ప సామ్రాజ్యం ఇంకెవరికీ ఉండదు. అలాంటి ఉత్తమమైన సామ్రాజ్యం నారాయణ యొక్క సామ్రాజ్యం. ఆయన సామ్రాట్ అయితే అమ్మవారి సామ్రాజ్ఞి, ఆయన విరాట్ అయితే అమ్మవారి విరాజ్ఞి. అందుకు ఆయన సార్వభౌముడు, ఈ తల్లి సార్వభౌమురాలు. పరమాత్ముడైన హరి పట్టపురాణివి నీవు అన్నాడు కదా అన్నమయ్య. అందుకు పట్టపురాణి, వైరాజోత్తమ సామ్రాజ్య అంటే విరాట్ పురుషుడైన నారాయణ యొక్క పట్టపురాణి. ఆయన యొక్క వైభవ, పాలన, సంపద, శక్తి మొదలైన వాటి యొక్క సమాహార స్వరూపము. ఇంత దివ్యమైన భావాన్ని ఇందులో గ్రహిస్తూ కుమార కుశలోదయ తర్వాత నామం ఇది. నమస్కారంలో ఈ 757వ నామం శ్రీ కుమార కుశలోదయాయై నమః అని చెప్పబడుతున్నది. కుమారుని యొక్క కుశలాన్ని ఉదయింపజేసే తల్లి. అదేవిధంగా కుమారుని యొక్క కుశలము ఉదయము తానే అయిన తల్లి. ఇక్కడ కుమారుడు అన్నప్పుడు జగదంబ పరాశక్తిని భావనం చేస్తున్నాం గనక కుమార అన్నప్పుడు సుబ్రహ్మణ్య స్వామిని భావించవచ్చు. ఆ కుమారస్వామి యొక్క కుశలము ఉదయము రెండూ కూడా తల్లి. అంటే సుబ్రహ్మణ్యుని యొక్క ఆవిర్భావం అమ్మవారి వల్లనే జరిగింది. ఆయనకు క్షేమాన్ని కలిగిస్తూ లాలిస్తున్నది సుబ్రహ్మణ్యుని లాలించేటువంటి పరాశక్తి కుమార కుశలోదయ. ఇంకొక అర్థంలో లక్ష్మీదేవి పరంగా గ్రహించినట్లయితే కుమార అన్నప్పుడు మన్మథుడు. ఆ మన్మథుని యొక్క కుశలము ఉదయము కూడా చూసే తల్లి. ఎందుకంటే ఐశ్వర్యం ఉన్నప్పుడే కోరికలు కుశలంగా పెరుగుతాయి. అందుకే మన్మథుడు అనగానే ఒకానొక సౌందర్యము, శోభ, కోరిక మొదలైన వాటి యొక్క శక్తులకి సాకారం. అందుకు అటువంటి కోరికలు మొదలైనవి తీరాలంటే సంపద, అధికారం ఇత్యాదులు ఉండాలి. అందుకు మహాలక్ష్మి అనుగ్రహం వల్లనే మన్మథుడు, కర్దముడు, ఆనంద, చిక్కలీత మొదలైన లక్ష్మీపుత్రులకు కుశలము ఉదయము లభిస్తున్నది. అది అమ్మవారి యొక్క వైభవం. ఆ విధంగా తన కుమారులకు కుశలము ఉదయము కలిగించున్నది. ఇది 2వ రకమైన అర్థాన్ని స్వీకరించాం. లక్ష్మీపుత్రులు మన్మథుడు, ఆనంద, కర్దమ, చిక్లీతులు అని శ్రీసూక్త ఆధారంగా గతంలో చెప్పుకున్నాం. దాన్ని ఇక్కడ స్మరించవచ్చు. అదేవిధంగా కుమారులు అంటే భక్తులందరూ అమ్మవారికి కుమారుల వంటి వారే. ఎందుకంటే జనని అని పిలిచి ఉపాసిస్తారు. జగజ్జనని ఆ తల్లి.
ఆ జగజ్జనని లక్షణాన్ని గుర్తిస్తారు భక్తులు. అందుకే భక్తులు అమ్మవారి పుత్రులు, లక్ష్మీపుత్రులైన లోకంలో వ్యవహారం కూడా కనబడుతుంది. అమ్మవారి కృపకి నోచుకున్న భక్తులే లక్ష్మీపుత్రులు. వారికి కుశలాన్ని ఎల్లవేళలా ఉదయింపజేసే తల్లి గనక కుమార కుశలోదయ, భక్తుల్ని రక్షించి కాపాడి వాళ్ళకి మేలు చేసే తల్లి అనే భావాన్ని కూడా దీని నుంచి స్వీకరించవచ్చు. తర్వాతి నామం బగళ. ఈ 758వ నామం ఒక విశిష్టమైన మంత్రశక్తిని కలిగి ఉన్నది. శ్రీ బగళాయై నమః. బగళాముఖి అని ఒక దశమహావిద్యల్లో ఒక ప్రధాన విద్యని చెప్తారు. ఇది ప్రత్యేక ఉపాసనా విద్య. బగళ అన్న బగళాముఖి అన్న ఆ దేవతా స్వరూపం ఒక్కటే. ఈ బగళ శత్రుస్తంభిని విద్య అని అంటారు. ఇక్కడ ఎవరైనా మనల్ని బాధించే వాళ్ళు ఉంటే బగళాదేవి అనుగ్రహం కలిగినట్లయితే వాళ్ళని స్తంభింపజేస్తుంది ఆ తల్లి. అందుకే శత్రుబాధలు లేకుండా చేసే తల్లి బగళ. ఇది ఒక బ్రహ్మ విద్య కూడా, బ్రహ్మాస్త్ర విద్య కూడా. బ్రహ్మాస్త్రం ఎలాగైతే ఎలాంటి దుష్టశక్తినైనా దునుమాడుతుందో అలా దుష్టశక్తులను దునుమాడే పరాశక్తి బగళాముఖి. కేవలం ఒక హింసారూపమైన శత్రు సంహారిణి విద్యగానే కాకుండా అజ్ఞానాన్ని సంపూర్ణంగా నశింపజేసే బ్రహ్మ విద్య, బ్రహ్మాస్త్ర విద్య అని తెలుసుకోవాలి. అందుకే శాస్త్రంలో బగళాముఖి గురించి చెప్తూ ఎంత ఉదాత్తమైన భావన చెప్పారో చూడాలి. ఎందుకంటే దశమహావిద్యల స్వరూపాలు, ప్రత్యంగిరా లాంటి దేవతలను కూడా కేవలం లౌకికమైన ప్రయోజనాలుగా పనికొచ్చే ఒక తంత్ర విద్యలుగా వాడుతున్న రోజుల్లో ఉన్నాం మనం. కానీ వాటిని తాత్వికంగా ఉదాత్తంగా గ్రహించగలిగినట్లయితే ఉపాసకుడు ఉన్నత స్థితికి వెళతాడు, అమ్మ యొక్క సంపూర్ణ అనుగ్రహానికి పాత్రుడవుతాడు. అందుకే ఇక్కడ బగళాముఖి విద్య యొక్క అసలు స్వరూపాన్ని తెలుసుకోవాలంటే బ్రహ్మాస్త్రం, బ్రహ్మ విద్యాచ, బ్రహ్మమాత సనాతని, బ్రహ్మేశి, బ్రహ్మ కైవల్య, బగళ బ్రహ్మచారిణి అని బగళాదేవి గురించి చెప్పారు. ఇక్కడ వాడిన శబ్దములు చూస్తే బగళాముఖి బ్రహ్మ విద్య, బ్రహ్మమాత అంటే వేదములకు తల్లి, సనాతని అంటే శాశ్వతమైన పరాశక్తి, బ్రహ్మేశి బ్రహ్మకు కూడా ఆవిడ నియామకురాలు, బ్రహ్మ కైవల్య మోక్షస్వరూపిణి, పరబ్రహ్మస్వరూపిణి, బ్రహ్మచారిణి నిరంతరము బ్రహ్మ విచార రూపముగా ఉండేటువంటిది బగళ. దీన్ని బట్టి చూస్తే బ్రహ్మ విద్యగా చూపిస్తున్నారు ఇక్కడ. అయితే ఈ బగళ అనే మాటకి అర్థం బగం లాతీతి బగళ అంటే నిప్పులను వెలిగ్రెక్కే దేవత అని అర్థం. అద్భుతమైన జ్వాలల్ని ప్రసరింపజేస్తూ ఉంటుంది తల్లి. ఈ రూపాన్ని భావన చేసినట్లయితే శత్రువు యొక్క నాలికని బయటికి లాగి చేతిలో గద పట్టుకుని ఉంటుంది ఆ తల్లి. అంటే ఎవరైతే దుష్టవాక్కులు, శాస్త్ర విరుద్ధమైన వాక్కులు పలుకుతారో వాళ్ళని శిక్షించేటువంటి తల్లి. ఎందుకంటే జ్ఞానరూపిణి కదా, అందుకే అజ్ఞానంతో కూడిన కారు కూతల్ని శిక్షిస్తుంది. కుతర్కాలు, వితండవాదాలతో ధర్మాన్ని, విద్యని ఎవరు అవమానిస్తారో వాళ్ళ యొక్క ఆ దుష్టమైన కూతల్ని శిక్షించే తల్లి గనక బగళాముఖి. ఈ తల్లి అనుగ్రహంతో ధర్మ విరుద్ధమైన తెలివితేటలు అణచివేయబడుగాక అని ప్రార్థన చేసుకున్నాం. సనాతన ధర్మం వర్ధిల్లుగాక అని ప్రార్థన చేయాలి. బగళ నామమే ఒక మహామంత్రం. అందులో బ గ ళ అనే 3 అక్షరాల్లో ఉన్న శక్తి సామాన్యం కాదు. అందుకే శ్రీ బగళాయై నమః అని జపించే వారికి శత్రు బాధలు ఉండవు. ఇది తెలుసుకుని ఆ తల్లిని నమస్కరించుతూ ఆ తర్వాత మరో మహాశక్తిని చెప్తున్నారు. ఇక్కడ వచ్చేవి శక్తివంతమైన మంత్రనామాలే వస్తున్నాయి. ఒక్కొక్కటి ఒక్కొక్క విద్య. బగళా విద్య ఎలా ఉందో మరొక విద్య చెప్తున్నారు. ఇది 759వ నామంలో భ్రమరాంబ. ఇది నమస్కారంలో శ్రీ భ్రమరాంబాయై నమః. భ్రమరాంబ శక్తి ఒక అద్భుతమైన మంత్రశక్తి. నిజానికి దుర్గాదేవి యొక్క రూపమే భ్రమరాంబ. ఒకప్పుడు అరుణాసురుడు అనే రాక్షసుణ్ణి సంహరించడానికి అమ్మవారు ఒక దివ్యమైనటువంటి రూపాన్ని ధరించి వచ్చి అసుర సంహారం చేశారు. ఆ చేసిన తీరు చాలా చిత్రముగా ఉన్నది. ఆ తల్లి తన నుంచి అనేక వేల తుమ్మెదల్ని వ్యక్తపరిచేట. ఆ తుమ్మెదలు వచ్చి అసురుల్ని, అసుర సైన్యాల్ని సంహరించాయి. అలా తన నుంచి భ్రమరములను ఉత్పత్తి చేసిన దుర్గాదేవిని భ్రామరి అన్నారు. అందుకే భ్రమరాంబ రూపం కూడా దుర్గాదేవి రూపంలో గారి కనబడుతూ ఉంటుంది. కానీ భ్రమరములను ఉత్పత్తి చేసిందంటే నాదరూపిణి అని అర్థం. భ్రమరము నాదము, ఆ ఝంకారాన్ని జ్ఞాపకం చేసుకోవాలి ఇక్కడ. ఆ నాదరూపిణి. పైగా భ్రమరము ఎటువంటిది అంటే ఒక చక్కటి కమలంలో ఉన్న మకరందాన్ని ఆస్వాదిస్తూ నాదరూపంలో ఉంటుంది. అలాగే షట్చక్రముల్లో ఉన్నటువంటి ఏ దివ్య శక్తి ఉన్నదో ఆ శక్తిని ఆస్వాదించేటువంటి ఆనంద నాద రూపమే భ్రమరి. అది భ్రమరాంబ. ఈ భ్రామరి శక్తి ఉపాసన విశేషంగా శాస్త్రాల్లో చెప్పబడుతున్నది. మార్కండేయ పురాణంలో దేవీ మాహత్యం మొదటి అంశాల్లో కూడా భ్రమరాంబాదేవి యొక్క ప్రస్తావన ఉన్నది. ఎప్పుడైతే అమ్మవారు అరుణాసుర సంహారం చేశారో అప్పుడు దేవతలందరూ ప్రార్థన చేశారు ఆ తల్లిని, తల్లి నువ్వు ఈ రూపముతో నెలకొని సర్వజీవుల్ని అనుగ్రహించాలి, భూమి యందు నువ్వు దివ్యక్షేత్రముల యందు నెలకొని ఉండాలని ప్రార్థించారట.
హిమాలయాల్లో వెలసిన ఈ తల్లి అప్పుడు తాను నెలకొనడానికి ఏ చోటు బాగుంటుందా అని చూసిందట. అప్పుడు ఆ తల్లికి దివ్యమైన శ్రీశైల పర్వతం కాంతిమయంగా భాషిస్తూ గోచరించింది. అప్పటికే పరమేశ్వరుడు జ్యోతిర్లింగ రూపంతో అక్కడున్నాడు. అమ్మవారు అప్పటికే అర్ధనారీశ్వరి రూపంతో శ్రీశైలంలో ఉన్నారు. ఇప్పుడు ఆ జగదంబ సంపూర్ణమైన భ్రామరీ శక్తిగా ఆ క్షేత్రంపై ఉంటాను అని నిర్ణయించుకుని దేవతలందరి ప్రార్థన మేరకు శ్రీశైలంలో మహాశక్తిగా నెలకొని ఉన్నది. అదే శక్తిపీఠ క్షేత్రం శ్రీశైలం. అక్కడ ఉన్నటువంటి పరాశక్తి సంపూర్ణ శక్తి ముగురంబల మూలపుటమ్మ అయిన శక్తి భ్రమరాంబ. ఆ భ్రమరాంబాదేవి ఆ విధంగా నెలకొని ఉన్నది. అందుకే శ్రీశైల మల్లికార్జును గురించి చెప్పే పురాణ గాథలే భ్రమరాంబ యొక్క ప్రస్తావన కూడా చేసే. అటువంటి భ్రమరాంబాదేవి మరొక అర్థంలో భ్రామయన్ సర్వదేహాని అని చెప్పినట్లుగా సర్వ జగత్తుని భ్రమింపజేసేటువంటి తల్లి భ్రమరాంబ. అందుకే త్వమసి పరబ్రహ్మమహిసి మహామాయా విశ్వంభ్రమయసి అంటారు శంకర భగవత్పాలు వారు. సమస్త ప్రపంచాన్ని భ్రమింపజేయడం అంటే మాయతో కప్పిన ఒక అర్థము, త్రిప్పుతూ అర్థం. ఈ సర్వజగత్తుని త్రిప్పుతూ ఒక మహామాయాశక్తిగా నిర్వహిస్తున్న తల్లి భ్రమరాంబ. ఇది మరొక అర్థము. అటువంటి భ్రమరాంబాదేవికి నమస్కరిస్తూ సర్వం శ్రీ లక్ష్మీ చరణారవిందార్పణమస్తు. లక్ష్మీనారాయణాభ్యాం నమః. బగళా భ్రమరాంబాచ. ఈ మహాశక్తుల యొక్క విశేషాలను తెలుసుకున్నాం. ఇక తర్వాత మరొక మహాశక్తి యొక్క నామం వస్తున్నది. 760వ నామం శివదూతి. ఇది నమస్కారంలో శ్రీ శివదూత్యై నమః అని చెప్పబడుతున్నది. శివదూతి కూడా ఒకారొక శక్తి. ఈ శక్తి అష్టమాతృకల్లో ఒకటిగా చెప్పబడుతున్నది. అదేవిధంగా శ్రీచక్రంలో మొత్తం 15 తిథినిత్యా దేవతల్లో శివదూతి ఒకరు. కాలరూపిణి. ఇంకొక అర్థంలో అష్టమాతృకుల్లో శివదూతి ఒక అద్భుతమైన శక్తి. అమ్మవారు శుంభ సంహారం చేసేటప్పుడు ఆ తల్లి నుంచి ఉద్భవించిన మాతృకా శక్తుల్లో ఒకరు శివదూతి. ఒక భయంకరమైన నాదాన్ని చేస్తూ అసుర సంహారం చేసిన తల్లి శివదూతి. అయితే ఇక్కడ శుంభులు బుద్ధి ఏమైనా మార్చుకుంటారేమో, వాళ్ళకి హితబుద్ధులు చెప్పాలి అని అనుకున్న ఈ మాతృకాదేవి శివుని దూతగా పంపుతుంది. అందుకు శివునే దూతగా చేసి పంపిన తల్లి గనక శివదూతి అని పేరు వచ్చినది. ఈ శివదూతి నామ ధ్యానం వల్ల జ్ఞానం లభిస్తుంది. ఇది ఒక విశేషమైన నామం. ఇది శివదూత్యై నమః నమస్కారం చేసుకుని అటు తర్వాత నామం శివాత్మిక. ఈ 761వ నామం శ్రీ శివాత్మికాయై నమః. ఆత్మిక అన్నప్పుడు ఇక్కడ స్వరూపమును అర్థాన్ని తీసుకోవాలి. శివాత్మిక అంటే మంగళకరమైన స్వరూపము కలది. అదేవిధంగా ఆత్మ అన్నప్పుడు హృదయం అని అర్థం తీసుకుంటే పరమేశ్వరుని యొక్క హృదయమే అమ్మవారు. అందుకు శివాత్మిక అన్నప్పుడు మంగళ రూపిణి, శివుని యొక్క హృదయ శక్తి. ఇలా 2 రకాల భావాల్ని స్వీకరించి ఆ తర్వాత నామములు మేరు వింధ్యాధి సంస్థాన కాశ్మీర పురవాసిని యోగ నిద్ర మహానిద్ర వినిద్ర రాక్షసాశ్రిత. 762వ నామం శ్రీ మేరు వింధ్యాది సంస్థానాయై నమః. మేరు వింధ్య ఆది. ఆది అంటే మొదలైన అని అర్థం. అంటే మేరు పర్వతము, వింధ్య పర్వతము మొదలైన పర్వతముల యందు చక్కగా నెలకొన్న తల్లి అని ఈ నామానికి అర్థం. మేరు వింధ్యాది సంస్థాన. ఇక్కడ ఆది అన్నారు కనుక దివ్య పర్వతములన్నీ ఇక్కడ స్వీకరించాలి. అమ్మవారు నెలకొని ఉన్న పర్వతాలు చాలా చాలా ఉన్నాయి. ఇవి ఆ పర్వత రూపములతో అమ్మవారు ఉన్నారు. పర్వతములందు అమ్మవారు నెలకొని ఉన్నారు. మునుపు నామంలోనే మనం శ్రీశైల క్షేత్రాన్ని చెప్పుకున్నాం. అది శక్తి క్షేత్రం. ఎంత శివక్షేత్రమో అంత శక్తి క్షేత్రం. అందుకే శ్రీశైలం శివశక్తి మయం. శివశక్తులు ఉభయులకు కూడా ప్రాధాన్యం ఉన్నది. అసలు శ్రీ శైలంలో స్త్రీ శబ్దం అమ్మవారినే తెలియజేస్తున్నది. అందుకే శ్రీశైలం అనగానే అది శ్రీచక్రము యొక్క పర్వత రూపమే. అందుకు అదొక పర్వతం. ఇది కాకుండా అమ్మవారు నిరంతరం జ్యోతిస్వరూపంగా మేరు పర్వతములో ఉంటుందని శాస్త్రం చెప్తున్నది. ఆ మేరు పర్వతము యొక్క మధ్య భాగమునందు ఉన్న శిఖరమే అమ్మవారి యొక్క నివాసం. మొత్తం 4 శిఖరాలు ఉంటాయి మేరు పర్వతంపై. 3 శిఖరములు త్రికోణాకృతిలో ఉంటాయి. మధ్యలో కేంద్రముగా ఉంటుంది 4వ శిఖరం. ఆ 3 శిఖరములు బ్రహ్మ, విష్ణు, రుద్ర శిఖరములు. మధ్యలో శిఖరం మణిద్వీపానికి మూలమైనటువంటి అమ్మవారి యొక్క శిఖరం అది. అందుకే సుమేరు మధ్య శృంగస్థ అని చెప్తున్నారు. అందుకు మేరు పర్వతం ఒకటి, శ్రీశైలము, అలాగే వింధ్య పర్వతము. వింధ్య పర్వతం నందు కూడా అమ్మవారు వింధ్యవాసిని దేవిగా నెలకొని ఉన్నారు కనుక వింధ్య పర్వతంలో ఉంటుంది. ఇక హిమాలయముల యందు కూడా అమ్మవారు దివ్యక్షేత్ర రూపములతో ఉన్నది. ఇక దివ్య పర్వతములైన వేదాద్రి, నీలాచలము, కామగిరి మొదలైన పర్వతాల్లో కూడా అమ్మవారు నెలకొని ఉన్నారు. అస్సాం దగ్గర కామాక్ష క్షేత్రము ఒక మహాపర్వతము, కామరూప పర్వతం అంటారు. ఆ పర్వతమున దశమహావిద్యా రూపములతో అమ్మవారు ఉన్నారు. అందుకే వివిధ పర్వతముల యందు నెలకొని ఉన్నది.
ఇక అరుణాచలము కూడా, అందులో అరుణ అనే నామం అమ్మవారిని తెలియజేస్తున్నది, అచల అనే నామం శివుని తెలియజేస్తున్నది. ఈ విధంగా అరుణాచలాది రూపములతో కూడా ఉన్న తల్లి ఆ పర్వతములందు నెలకొని భక్తజనులను అనుగ్రహించే తల్లి. అసలు పర్వతము అంటేనే ఉన్నత స్థానం. మేరు పర్వతము అనగానే మన శరీరంలో సహస్రార స్థానం, అక్కడ ప్రకాశించే తల్లిని భావించవచ్చు. అదేవిధంగా కాశ్మీర పురవాసిని, ఇది నమస్కారంలో శ్రీ కాశ్మీర పురవాసిన్యై నమః అని చెప్పబడుతున్నది. శారదాదేవిగా ఆరాధింపబడేటువంటి తల్లి కాశ్మీర పురవాసిని. శక్తిపీఠాల్లో ఉన్న నామాలు ఇక్కడ వస్తూ ఉన్నాయి. భ్రమరాంబ ఇత్యాది నామాల వలనే మేరు, వింధ్య ఇవి కూడా శక్తిపీఠ స్థానములు. ఇప్పుడు కాశ్మీర పురాన్ని చెప్తున్నారు. భారతదేశానికి కాశ్మీరం శిరస్సు వంటిది. శిరస్సు ఎప్పుడు జ్ఞానప్రధానమే. అందుకు కాశ్మీరమునందే జ్ఞానప్రధాన దేవత అయిన సరస్వతి నెలకొని ఉన్నది. శక్తిపీఠాల్లో కాశ్మీరం ఒకటి అని సమస్త పురాణములు చెప్తున్నాయి. అంతేకాకుండా ఆదిశంకర భగవత్పాదుల వారు అక్కడ ఉన్నటువంటి ఒక సరస్వతీ పీఠాన్ని అధిరోహించారని, అది సర్వజ్ఞ పీఠారోహణం అక్కడ జరిగిందని, అందుకు ఆదిశంకరుల చేత ఆరాధింపబడినటువంటి సరస్వతీ పీఠం కూడా అక్కడ ఉన్నది. ఈ విధంగా జ్ఞాన భూమిక అయిన కాశ్మీర సరస్వతికి నమస్కరిస్తూ తర్వాతి నామము యోగ నిద్ర. ఈ 764వ నామం నమస్కారంలో శ్రీ యోగ నిద్రాయై నమః అని చెప్పబడుతుంది. ఇక్కడ నుంచి నిద్రా సంబంధమైన నామాలు 3 వచ్చే: యోగ నిద్ర, మహానిద్ర, వినిద్ర. యోగ నిద్ర అనే మాటకు అర్థం ఏంటంటే ఇది ధ్యాన స్వరూపముగా ఉన్న నిద్ర. నిద్ర శబ్దానికి ఇంద్రియములు ఎక్కడైతే విశ్రాంతి చెందుతాయో దానికి నిద్ర అని అర్థం. నితరాం ద్రాంతి ఇంద్రియాణ్యత్రైతే నిద్ర అని వ్యుత్పత్తిని చెప్పారు ఇక్కడ. అంటే ఇంద్రియములు విశ్రాంతి తీసుకునే స్థితిని నిద్ర అంటారు. అప్పుడు ఇంద్రియాలు ఇంకా పనిచేయవు, అవి అంతర్ముఖమైపోతాయి, అది లయించిపోతాయి. అయితే యోగ నిద్రలో ఎలా ఉంటాయంటే బహిర్ముఖ దృష్టి ఉండదు, కానీ జ్ఞానం మాత్రం ఉంటుంది. మామూలుగా మనం చూసే నిద్రల్లో అసలు ఏ జ్ఞానము ఉండదు, అన్ని జ్ఞానాలు సమసిపోతాయి, అక్కడ లయించిపోతాయి. కానీ యోగ నిద్రలో అలా ఉండదు. యోగ నిద్రలో బహిర్ముఖ ప్రజ్ఞ ఉండదు, అంతర్ముఖ ప్రజ్ఞ ప్రకాశమానంగా ఉంటుంది. అంటే తన యొక్క బ్రాహ్మీ స్థితిలో తాను ఉంటూ ఉంటాడు, అంటే ధ్యాన భూమిక అని అర్థం. ధ్యాన భూమికలో మెలకువ కలిగి ఉంటాడు, ప్రాపంచిక విషయాల్ని సంపూర్ణంగా విడిచిపెడతాడు. ఆ స్థితి ధ్యానమునందు పరాకాష్ఠ దశ. అది ధ్యానమునందు ఇంద్రియ వృత్తులు మానివేసి కేవలం పరమాత్మయందే చిత్తము లయమై ఆనందిస్తున్న స్థితి ఏదైతున్నదో ఆ యోగ భూమికనే యోగ నిద్ర అంటారు. ఈ యోగ భూమిక నారాయణుడు ఎల్లవేళలో ఉండేటువంటి స్థితి అది. అందుకు యోగ నిద్ర అనగానే ఆ ధ్యాన స్థితిని భావించాలి. అటువంటి యోగ నిద్ర రూపిణ అమ్మవారే. నారాయణునిందు యోగ నిద్రగా ఉంటుందట తల్లి. అందుకే ప్రళయ సమయంలో నారాయణుడి సృష్టిని తనలో లయం చేసి తన యందు తాను అంతర్గత నిష్ఠుడై ఉంటాడు. ఆయనకి నిద్ర ఏమిటి? ఆ నిద్రకు అర్థం ఏంటంటే బహిర్ముఖత్వం విడిచిపెట్టి ఆత్మస్థితి యందుండుట అని అర్థం. అలా నారాయణుని యందు యోగ నిద్రగా ఉన్న తల్లినే తర్వాత సృష్టి ఆరంభంలో బ్రహ్మదేవుడు ప్రార్థన చేస్తే ఆ యోగ నిద్ర మహాకాళిగా దర్శనమిస్తుంది. కనుక యోగ నిద్రయే మహాకాళి. అటువంటి యోగ నిద్రా దేవతకు నమస్కారం చేసుకుని తర్వాత మహానిద్ర అంటున్నారు. ఇక్కడ యోగ నిద్రలో ధ్యాన భూమికి కనబడుతుంది. ఇక మహానిద్ర శ్రీ మహానిద్రాయై నమః నమస్కరించుకుందాం. ఇందులో విశేషం ఏంటంటే దీనికి 2 రకాల అర్థం చెప్పుకోవచ్చు. యోగ నిద్ర పరమాత్మ దగ్గర ఉంటే, మహానిద్ర యోగులు ధ్యాన స్థితిలో సాధించేటువంటి అంతర్ముఖ స్థితి అని అర్థం కొంతమంది వ్యాఖ్యాతలు చెప్పారు. ఇంకొక అర్థంలో మహానిద్ర అంటే సర్వజీవులని ఆవరించి నిద్ర రూపము. ఈ నిద్రలు అనేక రకంగా ఉంటాయి. శరీరము అలసినప్పుడు పొందేటువంటి నిద్ర ఒకటి, ఇంకొక నిద్ర మోహనిద్ర. ఆ నిద్రని ఇక్కడ మహానిద్ర అని చెప్పవచ్చు. ఈ మోహం అనేది జీవుల్ని సత్యాన్ని తెలియనివ్వకుండా ఒకానొక భ్రాంతిలో పడవిస్తుంది. నిద్ర కూడా అంతే కదా, బయట ఉన్నది ఏదీ తెలియదు, లోపల స్వప్నము మొదలైన భ్రాంతి ప్రపంచాన్ని ఏర్పరచుకుని అదే సత్యం అనుకుంటాడు నిద్రావస్థలో. అదేవిధంగా సత్యమైన భగవత్ స్వరూపాన్ని తెలుసుకోకుండా ఈ ప్రాపంచిక విషయములే సత్యములైన భ్రాంతితో ఉన్న మోహస్థితి కూడా నిద్రే. కానీ కళ అబద్ధము అని కళ కంటున్నంతసేపు తెలియదు, మెలకువ వచ్చేకి తెలుస్తుంది. అదేవిధంగా ఈ ప్రపంచం మిథ్య అనే మాట ఈ మాయ ఉన్నంతకాలం తెలియదు, మాయను జయించేకి తెలుస్తుంది. అందుకు అటువంటి మాయారూపిణిగా మోహరూపిణిగా ఉన్న తల్లే మోహనిద్ర అని చెప్పబడుతున్నది. ఇలా యోగ నిద్ర మహానిద్ర అని చెప్పి 766వ నామం వినిద్ర. వినిద్ర అన్నప్పుడు వివిధములైన నిద్రలుగా ఉన్నది అని అర్థం. ఇది నమస్కారంలో శ్రీ వినిద్రాయై నమః. నిద్రలో అనేక భూమికలుంటాయి. అదేవిధంగా ఒక్కొక్కరి స్థితి బట్టి ఈ నిద్ర యొక్క నిర్వచనం కూడా చెప్పబడుతుంది. త్వం భూతభర్తరి భవస్యనుభూతి నిద్ర సోమస్య పాతరి బిడౌజసి మోద నిద్ర
ఛాయేశ్వరాత్మని పుమాత్మని యోగ నిద్ర సంసార సక్త హృదయేశ్వసి మోహ నిద్ర అంటారు కావ్యకంఠ గణపతిముని ఉమాశాస్త్రంలో. అమ్మా, నువ్వు మోద నిద్రగా, యోగ నిద్రగా, మోహ నిద్రగా, అనుభూతి నిద్రగా ఉంటావన్నారు. ఇక్కడ పరమేశ్వరుడుకున్న నిత్యానంద స్థితి అనుభూతి నిద్ర. అలాగే ఇంద్రుడు నిరంతరం ఉండే ఆనంద భూమిక, అది మోద నిద్ర అని చెప్తారు. నారాయణుని యొక్క స్థితి యోగ నిద్ర, సర్వజీవుల యందు ఉన్న స్థితి మోహ నిద్ర. ఇలా వివిధములైన నిద్రలుగా ఉన్నటువంటి తల్లి జగదంబ. అందుకే యాదేవి సర్వభూతేషు నిద్రారూపేణ సంస్థిత అంటారు. ఈ నిద్రాదేవిని ఉపాసించడం అనేటువంటిది కూడా రాత్రి సూక్తము మొదలైన వేద భాగములు చెప్తున్నాయి. అటువంటి వినిద్రారూపముగా ఉన్నది. ఇంకొక అర్థంలో వినిద్ర అనే మాటకి విశేషం ఏంటంటే నిద్ర లేని తల్లి అని. విగత నిద్ర, వినిద్ర, ఏ నిద్ర లేనటువంటి స్వరూపము అనగా పూర్తి జాగరూక స్థితి, జ్ఞానస్థితి అని అర్థాన్ని చెప్తున్నారు ఇక్కడ. అటువంటి దివ్యమైన అమ్మకి వినిద్ర నమస్కారం చేసుకుని 767వ నామం రాక్షసాశ్రిత. ఇది నమస్కారంలో శ్రీ రాక్షసాశ్రితాయై నమః. ఇక్కడ చెప్పేటప్పుడు తమోగుణ పూరితమైన నిద్రను భావన చేయాలి. రాక్షసులు దేనిని ఆశ్రయించుకుని ఉంటారో అది రాక్షసాశ్రిత, లేదా రాక్షసుల్ని ఆశ్రయించుకున్నది అని కూడా అర్థం చెప్పుకోవచ్చు. రాక్షసుల్ని నిద్ర ఆశ్రయించుకున్నదట. ఎందుకంటే కుంభకర్ణుడు లోకంలో ఎన్నెన్నో దుర్మార్గాలు చేయాలి, దానికి శక్తి కావాలని కూర్చుని ఆ సంకల్పంతో తపస్సు చేస్తాడు. కానీ తీరా బ్రహ్మదేవుడు అక్కడికి వచ్చేటప్పటికల్లా దేవతలందరి ప్రార్థన మేరకు జగదంబ వాక్స్వరూపిణిగా ఉంటూ ఆ కుంభకర్ణుల్లో ప్రవేశిస్తుంది. వెంటనే కుంభకర్ణుడు ఎన్నో వరాలు అడగాలి అనుకున్నవాడు అమ్మవారి యొక్క మాయ వల్ల గొప్ప నిద్ర కావాలని అడిగాడు. అలాగే రాక్షసాశ్రిత అంటే ఆ కుంభకర్ణుని ఆశ్రయించిన ఒక మహానిద్రా రూపం. వాడంత నిద్రపోవడం వల్ల లోకానికి చాలా క్షేమం జరిగింది. అందుకు పైగా రాక్షసులు అంటే తమో గుణాన్ని ఆశ్రయించుకుంటారు. తమో గుణం వల్ల నిద్ర వస్తుంటుందండి. కొందరు మహామహా విషయాలు చెప్తున్నప్పటికి కూడా ఏమి పట్టనట్టు కూర్చుంటారు, అదొక నిద్ర. కొందరికి మంచి విషయాలు చెప్తూ ఉంటే వాళ్ళ మానవులు వాళ్ళు నిద్రపోతూ ఉంటారు. ఇవన్నీ రాక్షస బుద్ధులు. అందుకే అసుర బుద్ధులు ఉన్న చోట తమో గుణం ఆక్రమించుకుంటుంది. ఆ తమో గుణము అసురులకు ప్రధానంగా ఉంటుంది కనుక తమోగుణ రూపముగా అసురుల యందు ఉండేటువంటి శక్తి రాక్షసాశ్రిత అని చెప్పబడుతున్నది. అందుకే నిద్రానామముల యందు రాక్షసాశ్రిత అని చెప్పేటప్పుడు తమోగుణమును ఆశ్రయించుకున్న నిద్రని ఇక్కడ భావన చేయాలి. రజోగుణ తమోగుణాల యొక్క తీవ్రతయే రాక్షసత్వం, వాటిని ఆశ్రయించుకున్న నిద్రయే రాక్షసాశ్రిత. శ్రీ రాక్షసాశ్రితాయై నమః నమస్కరిస్తూ సర్వం శ్రీ లక్ష్మీ చరణారవిందార్పణాయ. వినిద్ర రాక్షసాశ్రిత. నిద్రల యొక్క వివిధ స్వరూపాన్ని చెప్తూ సత్వగుణ పరంగా నిద్ర, జ్ఞానపరంగా నిద్ర అనే అర్థంతో పాటు రజోగుణ తమోగుణ పరమైన నిద్రలు రాక్షసాశ్రిత. రాక్షస గుణములంటేనే రజోగుణ తమోగుణములు, వాటిని ఆశ్రయించుకున్న నిద్రాస్వరూపమే రాక్షసాశ్రిత. ఇక తర్వాతి నామములు సువర్ణద మహాగంగా పంచాక్ష పంచసంహతి. 768వ నామం సువర్ణద. ఇది నమస్కారంలో శ్రీ సువర్ణదాయై నమః అని చెప్పబడుతున్నది. సువర్ణ ద అనగా సువర్ణమును ఇచ్చున్నది, బంగారము మొదలైన సంపదలను ఇస్తున్నది అనే భౌతికార్థాన్ని కూడా చెప్పుకోవచ్చు. అదేవిధంగా సువర్ణ, ఇక్కడ వర్ణము అంటే కాంతి, మంచి కాంతిని అనగా వర్చస్సుని ప్రసాదించే తల్లి. అమ్మ అనుగ్రహం వల్ల వర్చస్సు లభిస్తుంది. దైవశక్తి, తపశ్శక్తి వీటి వల్ల వర్చస్సు వస్తుంది. విద్య వల్ల, తపస్సు వల్ల, భగవద్ అనుగ్రహం వల్ల మనలో కలిగే తేజస్సుని వర్చస్సు అంటారు. ఆ వర్చస్సే సు అంటే మంచి, మేలు అని రెండు అర్థములు. అది మేలైన వర్చస్సును ప్రసాదించే తల్లి, ఇది రెండవ అర్థం. ఇక మూడవ అర్థంలో సువర్ణములు అనగా గొప్ప అక్షరములు, మంత్రములు. ఆ సర్వమంత్ర శక్తి అమ్మవారు గనక ఆ మంత్రరూపిణిగా అనుగ్రహాన్ని ఇచ్చే తల్లి సువర్ణద. తర్వాతి నామం మహాగంగా. 769వ నామం శ్రీ మహాగంగాయై నమః. గొప్ప గంగా రూపముగా ఉన్నది. అంటే గంగాదేవికే మహా అనే విశేషణాన్ని చూపించారు. ఎందుకంటే ఎన్ని నదులున్నప్పటికీ గంగా మహా. అందుకే స్రోతసామస్మి జాహ్నవి అని కృష్ణ పరమాత్మ గీతలో చెప్పారు. ప్రవాహాల్లో గంగను నేను అన్నాడు. అందుకే అన్ని నదుల్లోనూ తలమానికమైనటువంటిది గంగా నది. అందుకే మహశబ్దం చేత చెప్పబడుతున్నది. గంగా అంటేనే నిత్య గమనశీల లక్షణం కలిగినది. అదేవిధంగా భూమిని పొందినది అని అర్థం. ఈ భూమిని పొందినది అనే మాటలోనే ఇదివరకు అంతరిక్షంలో దివ్య భూమికల్లో విష్ణు పదమనందు ఉన్నటువంటి ఆ గంగ భూమిని పొంది అంటే భూమికి చేరి మనల్ని అనుగ్రహించింది. అందుకే దివ్య పథము నుంచి భూమికి చేరి అనుగ్రహించిన స్వరూపం గనక గంగా అనే మాట కనబడుతున్నది.
ఇంకొక అర్థంలో మహాగంగా అంటే మహాంతమపి అగం గమయతీతి మహాగంగా అని వ్యుత్పత్తిని చెప్పవచ్చు. అంటే ఎంత పెద్ద పాపాన్నైనా నశింపజేసే తల్లి. పాప ప్రక్షాళనలో గంగకి మించిన తీర్థం లేదు. అందుకే గంగకి అగ్నిగర్భ అని పేరు. ఎలాంటి పాపాన్నైనా దహింపజేయగలిగే తేజస్సు నీరులా కనబడుతున్న గంగలో ఉందిట. అలాంటి తేజస్వరూపిణి పాపనాశన శక్తి. ఎలాంటి పాపాన్నైనా పోగొడుతోంది గనక మహాగంగా అని చెప్పబడుతున్నది. అసలు గంగా నామమే పాపనాశనం గనక శ్రీ మహాగంగాయై నమః నమస్కరించుకుని గంగాది నదులన్నీ అమ్మ రూపములే అనే భావనతో ప్రణామం సమర్పించుకుని తర్వాత నామం 770వ నామం పంచాక్ష. ఇది నమస్కారంలో శ్రీ పంచాక్షాయై నమః. పంచ అంటే విస్తరించిన అర్థం. ఇక క్ష ఆక్ష అంటే ప్రఖ్యాతి విఖ్యాతి అంటామే, ఆ విధంగా కీర్తి అని అర్థం. పంచ ఆక్ష అంటే విస్తరించిన పేరు కలది. పేరు ప్రతిష్ట అంటే కీర్తి అని అర్థం ఇక్కడ. అందుకు విస్తరించిన కీర్తి. అమ్మ కీర్తి సమస్త లోకాలలో సమస్త శాస్త్రాల్లో వ్యాపించి ఉంది గనక విస్తరించిన కీర్తి కలిగిన తల్లి, ఇది ఒక అర్థం. అదేవిధంగా 5గా చెప్పబడుతున్న తల్లి అని. ఇక్కడ ప్రకృతి రూపంగా అమ్మవారు వ్యాపించి ఉన్నారు. ఈ ప్రకృతి 5గా చెప్పబడుతుంది. అంటే పంచభూతాలుగా, పంచ తన్మాత్రులుగా, పంచ జ్ఞానేంద్రియాలుగా, పంచ ప్రాణాలుగా, ఇలా అన్ని 5గా చెప్పబడుతున్నాయి గనకనే పంచాక్ష అని మరొక అర్థాన్ని భావన చేసి 771వ నామం పంచసంహతి. ఇది నమస్కారంలో శ్రీ పంచసంహత్యై నమః అని చెప్పబడుతున్నది. సంహతి అంటే కూర్పు అని అర్థం. ఆ కూర్చే శక్తిని సంహతి అంటారు. 5ంటిని కూర్చున్నది. 5 విడివిడిగా ఉండవు, ఒకదానితో ఒకటి కలిసి ఉంటాయి. ఉదాహరణకి భూమి అన్నా, భూమి అనేటువంటి భూతం విడిగా ఉండదు. ఇందులో ప్రధానంగా భూభూతం అంటూ మిగిలిన 3 భూతములు కూడా కలిసినప్పుడే భూమి అనేది ఉనికి కలిగి ఉంటుంది. దీనికి పంచీకరణ అంటారు. ఇలా పంచభూతముల్ని ఏ విధంగా కలుపుతూ శక్తి ఉన్నదో ఆ శక్తే పంచసంహతి, ఈ పంచీకరణ శక్తి. ఇలాగా ఆకాశము అంటే ఆకాశభూతం ప్రధానంగా ఉంటూ మిగిలిన భూతములు కూడా కొన్ని పాళ్లలో కలుస్తాయి, అప్పుడే మనకు ఆకాశం కనబడుతుంది. అందుకే ప్రతి భూతములో ఇతర భూతములు కూడా కలిసి ఉంటాయి, అప్పుడే ప్రపంచం ఏర్పడుతుంది. అందుకే ప్రపంచం అంటేనే పంచభూతాల యొక్క పంచీకరణ. మన శరీరం కూడా పంచభూతముల యొక్క పంచీకరణ. ఈ పంచీకరణ చేసే శక్తి ఆ జగదంబదే. అంతేగాని ఇతరులెవరూ యంత్రాల సహాయంతో కూడా ఈ పని చేయలేరు. మానవ మేధ ఈ పని చేయలేదు. అది కేవలం ఈశ్వర శక్తి మాత్రమే ఆ పని చేస్తున్నది. అలాగే ఈ పంచభూతాత్మకమైన ప్రపంచాన్ని సమకూర్చి నడిపేటువంటి ఏ శక్తి ఉన్నదో అది పంచసంహతి అని చెప్పబడుతున్నది. తర్వాతి నామం సుప్రజాత. ఈ 772వ నామం శ్రీ సుప్రజాతాయై నమః. సుప్రజాత. జాత అంటేనే పుట్టుక, ప్ర అంటే గొప్ప అని అర్థం, సు అంటే మేలైన మంచి అని అర్థం. అమ్మ పుట్టుక అనగా ఆవిర్భావం. జగదంబ ఆవిర్భావం అది మేలైనది, ప్రకృష్టమైనది. అంతేగాని మనవలే కర్మ కొద్దీ వచ్చిన శరీరం కాదు అమ్మవారిది. తాను లీలగా లోకరక్షణ కోసం తనని తాను ఆవిష్కరింపజేసుకుంటుంది. అందుకే అది ప్రజాత, ప్రకృష్టమైన పుట్టుక. అంతేకాదు లోకరక్షణ కోసం, లోకానికి మేలు కలిగించడం కోసం మేలిమి గుణాలన్నీ కలబోసుకుని శాశ్వతమైన నిర్మలమైన దివ్యమైన మంగళమైనటువంటి ఆవిర్భావం అమ్మ కలిగి ఉన్నారు గనక సుప్రజాత అని చెప్పబడుతున్నది. అమ్మవారు క్షీరసాగరం నుంచి ఉద్భవించారు, అది సుప్రజాత. అంతేకాదు నారాయణ యొక్క వక్షస్థలంలో ప్రకటింపబడ్డారు, అది కూడా సుప్రజాతయే. అదేవిధంగా ఆ తల్లి భృగు ప్రజాపతికి కుమార్తెగా ఉద్భవించి నారాయణ్ణి చేపట్టింది, అప్పుడు భార్గవి అనిపించుకుంటున్నది, అది కూడా సుప్రజాత నామాన్ని చెప్తున్నది. అలాగే భక్తులు ధ్యానము చెయ్యగా హృదయం నిర్మలమై ఆ హృదయమునందు అమ్మవారు ఆవిర్భవిస్తున్నారు, అంటే ప్రకాశిస్తూ ఉన్నారు, ప్రకటింపబడుతున్నారు. అలా హృదయంలో నిర్మల ధ్యానము ద్వారా ప్రకటింపబడే పరాశక్తి సుప్రజాత అనే భావనలో స్వీకరిస్తూ ఉత్తమమైన సంతానాన్ని కలిగించే తల్లి ఆ జగదంబయ్యే గనక 773వ నామం కూడా సువీర్య. గొప్ప పుట్టుక అమ్మవారు, ఆ పుట్టుకు కారణమైన బీజము కూడా అమ్మవారే. అందుకే సువీర్య నామం అంత విశేషమైన భావాన్ని చెప్తున్నది. సుప్రజాత తర్వాత సువీర్య చెప్పడంలో పుట్టుకు కారణమైన బీజశక్తిని చెప్తున్నారు. సువీర్య అంటే మేలైన తేజస్వరూపిణి, బీజరూపిణి అని అర్థం. శ్రీ సువీర్యాయై నమః నమస్కరించే నామం ప్రకారంగా చూస్తూ ఉంటే అమ్మవారు ఉత్తమమైనటువంటి సంతాన రూపముగా కలిగేది, కలిగించేది, వాటికి మూలమైన బీజముల రూపములుగా ఉన్నది. అందుకే హిరణ్య తేజస్సు అనే మాటలో సృష్టికి మూలమైనటువంటి బీజశక్తి అమ్మవారే.
ఆ తల్లి నుంచే విశ్వమంతా ఏర్పడింది. అని విశ్వమునకు మూలమైన బీజము విశ్వాన్ని తన్నుంచి కలిగించడము, ఈ రెండే సువీర్య సుజాత నామాల ద్వారా చెప్పబడుతున్నది. అదేవిధంగా అగ్నిని ఆశ్రయించి నమస్కరించేటప్పుడు అక్కడ అగ్ని అంటే కేవలం పరాశక్తి రూపమే. మయి మేధాం మయి ప్రజాం మయ్యగ్నిస్తేజో దధాతు మయి మేధాం మయి ప్రజాం మయింద్ర ఇంద్రియం దధాతు అని వేదమంత్రం. ఇక్కడ అగ్ని, ఇంద్రుడు మొదలైన దేవతల రూపముగా ఉండేటువంటి పరమేశ్వర శక్తి ఉన్నదో అది మనకు మేధస్సునిచ్చుగాక, సత్సంతానాన్ని కలిగించుగాక, సంతానానికి మూలమైన మంచి తేజస్సును కలిగించుగాక, జ్ఞానాన్ని కలిగించుగాక అని ఆ మంత్రం యొక్క భావం. అలాగా ఇటువంటి దివ్యమైనవి కలిగించే జగదంబని సుప్రజాత సువీర్య అని పేర్కొని 774 నామంలో సుపోష అంటున్నారు. ఇది నమస్కారంలో శ్రీ సుపోషాయై నమః, చక్కగా పోషించే తల్లి. ఇక్కడ సుప్రజాత సువీర్య సుపోష ఈ మాటలను కూర్చిన విధానం చూడాలి. చక్కగా కలిగిన తల్లి, కలిగించే తల్లి అంటే విశ్వరూపిణి అర్థం. విశ్వమంతా అమ్మ నుంచి ప్రకృష్టముగా కలిగింది, గొప్పగా కలిగింది. అందుకే విశ్వమే సుప్రజాత. విశ్వానికి మూలమైన బీజశక్తి అమ్మవారు గనక సువీర్య అన్నారు. ఇక్కడ అయితే బీజముగా ప్రపంచాన్ని కలిగించడమే కాదు, కలిగిన ప్రపంచాన్ని పోషిస్తోంది, వృద్ధి చెందిస్తోంది కూడా ఆ తల్లే. అందుకు సుపోష. మూడింటికి సు అనే శబ్దం ఉన్నది. చక్కగా ప్రపంచాన్ని పుట్టించింది, పుట్టించడానికి మూలమైనటువంటి బీజముగా తానే ఉన్నది. తన నుంచి కలిగిన ప్రపంచాన్ని తానే చక్కగా పోషిస్తోంది కన్నబిడ్డల్లాగా. అందుకే జగజ్జనని లోక పోషణ కర్త్రి అనే భావమే సుపోషాయై నమః అనే నామంలో కనబడుతున్నది. 777వ నామం సుపతి. ఇది నమస్కారంలో శ్రీ సుపతయే నమః. కొన్ని చోట్ల సుపత్యై నమః అనే మాట కూడా కనబడుతున్నది. కానీ సుపతయే నమః అని స్వీకరిస్తూ సుపతి అంటే మంచి పతిని కలిగిన తల్లి అని అర్థం. అమ్మవారు ఈ జగజ్జనని అని చెప్తున్నప్పుడు జగజ్జనకుడు ఎవరు అంటే నారాయణుడే. అందుకే నారాయణుడు జనకుడు, నారాయణి అయిన మహాలక్ష్మి జనని అని చెప్తున్నారు ఇక్కడ. ఆ నారాయణుడు ఎటువంటి వాడు? సుపతి. ఇంత చక్కని ప్రపంచాన్ని చక్కగా పోషిస్తున్న తల్లికి చక్కని భర్త ఉన్నాడు. ఆ భర్తే నారాయణుడు. సర్వశక్తిమంతుడై పరబ్రహ్మయ్యి పురుషోత్తముడైన పతి అతడు. అందుకే సుపతి. ఆ తల్లి క్షీరసాగరం నుంచి ఉద్భవించినప్పుడు చేతిలో నీలోత్పలమాల ధరించిందిట. అక్కడ అనేక మంది దేవతలున్నారు, కానీ తల్లి చూపు మాత్రం నారాయణీయందే ఉన్నది. ఆ నారాయణుని మెడలోనే వేసి ఆయన వరించింది. ఎందుకంటే నారాయణుడు సర్వశ్రేష్ఠుడు గనక. అలాంటి సర్వశ్రేష్ఠుడైన పరమాత్మ అయిన పురుషోత్తముడైన నారాయణుడు ఆమెకు పతిగా ఉన్నాడు గనక సుపతి, మంచి పతి కలిగిన తల్లి. ఇలా చెప్తూ ఉంటే అమ్మవారు మంగళస్వరూపిణి, మేలును కలిగించే తల్లి అని స్పష్టమవుతున్నది. అందుకు మేలును కలిగించే మంగళ స్వభావాన్ని చెప్పే నామాన్ని తర్వాతి నామంగా చెప్తున్నారు. 776వ నామం శివ. ఇది నమస్కారంలో శ్రీ శివాయై నమః అని చెప్పబడుతున్నది. అనగా పరమ మంగళ స్వరూపిణి, సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే అంటారు. లక్ష్మీ అష్టోత్తర శతనామాల్లో కూడా శివ అనే నామం కనబడుతున్నది. అనగా మంగళ స్వరూపిణి అని అర్థం. అటు తర్వాత నామములు మరికొన్ని దివ్య శక్తుల్ని తెలియజేస్తున్న ప్రత్యేక నామములు, వాటిని రేపు తెలుసుకుందాం. సర్వం శ్రీ లక్ష్మీ చరణారవిందార్పణం. శ్రీ లక్ష్మీనారాయణాభ్యాం నమః. సుగృహా రక్త బీజాంత హతకం దర్ప జీవిక. లక్ష్మీ సహస్రనామాల్లో 777వ నామం సుగృహ. ఇంతవరకు పైనామాల్లో సువీర్య, సుప్రజాత, సుపోష, సుపతి, శివ అని వచ్చే వాటి కొనసాగింపే సుగృహ. సుగృహ, సు అంటే మంచి గృహము కలది లేదా మంచి గృహరూపముగా ఉన్నది. రెండు అర్థాలు తీసుకోవాలి. అమ్మవారికి మంచి గృహం ఉందిట. ఏమిటా గృహము అంటే త్వాం త్రైలోక్య కుటుంబిని అంటాం. ఇక్కడ ముల్లోకాలే అమ్మకు ఇల్లు, ఆ ఇంటికి ఆవిడే యజమానురాలు. అందుకు ముల్లోకాలనే విస్తారమైన మంచి ఇల్లు కలతల్లి. మంచి ఇల్లు ఎప్పుడవుతుందంటే మంచి ఇల్లాలు ఉన్నప్పుడే. ఆ ఇంటిని నిర్వహించేదే ఇల్లాలు కనుక మంచి ఇల్లు ఉన్నది అంటేనే మంచి ఇల్లాలు చేతిలో ఆ ఇల్లు ఉందని అర్థం. అందుకు ఈ జగత్తని మంచి ఇల్లు ఆ జగదంబ చేతిలోనే ఉన్నది. ముల్లోకాలే అమ్మ కుటుంబం. అందుకు సుగృహ అన్నప్పుడు విశ్వ కుటుంబిని, త్రైలోక్య కుటుంబిని అని అర్థాన్ని తీసుకుంటూ వైకుంఠం అమ్మవారి యొక్క స్వగృహం. అది చాలా దివ్యమైనది గనక సుగృహం. ఆ వైకుంఠ గృహమునందున్నది. ఇది రెండవ అర్థం. ఇక మూడవ అర్థంలో సుగృహ అంటే మంచి ఇల్లు రూపముగా ఉన్నది. లక్ష్మీదేవి, ఇల్లు ఈ రెండు అవిభాజ్యములు. అందుకే గృహలక్ష్మి, గృహే గృహే అన్నారు శాస్త్రమనందు. గృహలక్ష్మి అంటే గృహములో ఉండేటువంటి వైభవము, శాంతి,
ప్రేమ, గొప్ప గుణములు ఇవన్నీ కలిపితే గృహలక్ష్మి. ఒక ఇంట్లో ప్రతి వాళ్ళు ప్రేమగా, ఆనందంగా, ఆరోగ్యంగా, ఒక ఆయురారోగ్య సంపదలతో ఉండాలని కోరుకుంటారు. అలాగా అటువంటి దివ్య సంపదలతో ఆనందంగా ఇంట్లో ఉంటే అదే లక్ష్మీ కళ. అలాంటి లక్ష్మీ కళగా అమ్మవారు ఆ గృహాల్లో ఉంటారు. అలాగే ఏ తల్లి ఇటువంటి కళలతో ఆ ఇంట్లో ఉంటుందో ఆ తల్లిని సుగృహ అన్నారు. ఇంకొక అర్థంలో గృహలక్ష్మీ కళ అని చెప్పడమే కాకుండా ఇల్లాలు రూపముతో ఉన్నది అని 4వ అర్థాన్ని కూడా ఇక్కడ చెప్పుకోవాలి. ఇల్లాలే ఇంటికి లక్ష్మి తెలుసుకోవాలి. ఇయంగే హే లక్ష్మి అంటాడు రామచంద్రమూర్తి భవభూతి రచించిన ఉత్తర రామచరిత్రంలో. సీతాదేవి గురించి భావన చేస్తూ రాముడు అనుకుంటున్నటువంటి మాట ఇది. సీతమ్మ ఇయంగేహే లక్ష్మీ, ఇంట్లో లక్ష్మీదేవిని. అందుకే కుటుంబ సభ్యులందరూ కూడాను ఆ ఇంటి యజమానురాలైనటువంటి గృహిణిని ముందు గౌరవించాలి. అందుకే పిల్లలు తల్లిని గౌరవించాలి, భర్త భార్యను గౌరవించాలి. ఆ భర్తకు ఆ భార్యే గృహలక్ష్మి, అలాగే పిల్లలకు ఆ తల్లే గృహలక్ష్మి. ఆ తల్లి చేతిలో ఉంది ఇల్లు. ఆమె చక్కగా ఆ ఇంటిని నిర్వహిస్తూ ఉంటే ఇల్లంతా లక్ష్మి ఇక్కడ తాండవిస్తుంది. అందుకే ఇంటికి సంబంధించిన ఐశ్వర్య శక్తి ఇల్లాలిని ఆశ్రయించుకుని ఉంటుంది. అందుకు ఇల్లాలే సుగృహ, గృహిణి గృహముచ్యతే అని శాస్త్రం చెప్తున్నది. ఇల్లాలే ఇల్లు అని అర్థం. ఇల్లు ఇల్లాలు వేరు కాదు. అయితే ఎటువంటి ఇల్లాలి లక్షణం ఉంటే ఇల్లు బాగుంటుందో శాస్త్రాలు చెప్పాయి. ఇల్లాలకు ప్రధానంగా ఉండవలసింది పాకశుద్ధి, పాత్రశుద్ధి, గృహశుద్ధి. ఈ 3 చాలా ప్రధానమని మహాభారతంలో ధర్మరాజుకు భీష్ముడు చెప్తాడు. పాకశుద్ధి అంటే వంటను వండేటప్పుడు జాగ్రత్తగా వండాలి, శుచిగా వండాలి. ఏదో తిని అంటూ ముట్టు మైలా పాటించకుండా వండితే అది తినరాని భోజనం అవుతుంది. అందుకు శుచిగా వండడం గృహిణి యొక్క బాధ్యత. ఆ వండిన వంటని భగవంతుడికి నివేదన చేయాలి. అందుకే ఇంట్లో వాళ్ళందరికీ, చివరికి దేవతలకు కూడా తిండి పెట్టేది ఇల్లాలే. ఎందుకంటే ఆహారం మీదే శరీరం నిలబడి ఉంటుంది. అందుకు ప్రాణాన్ని ఇచ్చే శక్తి అంతా ఇల్లాలే. అందుకే అన్నపూర్ణం అన్నారు. అందుకు ముందు ఉండవలసింది పాకశుద్ధి. అయితే పాకం వండాలంటే పాత్రలు శుద్ధిగా ఉండాలి, అది పాత్రశుద్ధి. ఇక 3వది గృహశుద్ధి, ఆ ఇంటిని శుచిగా ఉంచాలి. సూర్యోదయాత్ పూర్వమే నిద్రలేచి ఇల్లు, వాకిలి, పాత్రలు, పాకములు శుచిగా ఉంచగలిగితే అలాంటి ఇల్లాలు యందు మహాలక్ష్మి ఆశ్రయించుకుంటుంది. ఆ ఇల్లాల వల్ల ఇంటికంతటికీ శోభ ఉంటుంది. గనక గృహిణీ లక్షణములు చాలా విశేషంగా మహాభారతంలో చెప్పబడ్డాయి. అలాంటి గృహిణీ రూపముగా ఉంటూ ఆ గృహిణి ద్వారా గృహమంతా వ్యాపించి ఉన్నటువంటి గృహలక్ష్మి కళ సుగృహ అనే నామం ద్వారా చెప్పబడుతున్నది. ఇక తర్వాతి నామం రక్తబీజాంత, 778వ నామం. ఇది నమస్కారంలో శ్రీ రక్తబీజాంతాయై నమః. రక్తబీజుడనే రాక్షసుణ్ణి అంతము చేసిన తల్లి అనగా సంహరించిన తల్లి. ఇది శుంభనిశుంభ సంహార సమయంలో ఆ శుంభనిశుంభులు, చండముండులు మొదలైన అసుర శక్తులు రక్తబీజుడనే రాక్షని పంపిస్తాయి. ఆ రక్తబీజుడు అతను నరుకుతూ ఉంటే ఎన్ని రక్తపు చుక్కలు పడతాయో అంతమంది మళ్ళీ రాక్షసులు పుట్టుకొస్తున్నట్ట. అతన్ని సంహరించడం మహా కష్టమైంది. ఆఖరికి అమ్మవారి యొక్క భృకుటి నుంచి ఉద్భవించినటువంటి కాళీదేవి, ఆ తల్లికి చాముండా అని పేరు. ఆ కాళీదేవి వచ్చి తన నాలికను చాచి అతడి నెత్తురు నేల మీద పడకుండా తన నాలికతో పానం చేయడంతో ఆ రాక్షసుని సంహరించడం సులభమైందని కథ చెప్తోంది. అలా రక్తబీజుణ్ణి సంహరించిన చాముండాదేవి ఇక ఆ జగజ్జనని పరాశక్తి అనే భావాన్ని ఇక్కడ స్వీకరించాలి. అయితే ఇందులో భావం ఏమిటి అంటే కేవలం అసుర సంహారం మాత్రమే కాదు, ఒక్కొక్క అసురుడు ఒక్కొక్క దుర్గుణానికి ప్రతీక. ఇది వ్యాఖ్యాతలు చెప్పిన అద్భుతమైన అర్థం. దేవీ మహాత్మ్యానికి వ్యాఖ్యానం రచించిన ఋషులే చెప్పారు ఈ భావాన్ని. రక్తబీజుడు అంటే అహంకారం అని అర్థం. ఈ అహంకార మమకారాలు ఉన్నాయే వాటిని ఎంత నరుకుతున్నా పుడుతూ ఉంటాయి. దానివల్లనే దాన్ని నరకపోతే మరింత విస్తరిస్తూ ఉంటుంది. కనుకనే అహంకార మమకార రూపమే రక్త బీజము అన్నారు. రక్త శబ్దానికి రాగము అని అర్థం, అంటే మానవ సంబంధాలు అని అర్థం. దేనితో ఒకదానితో అటాచ్మెంట్, దానివల్లే కష్టాలన్నీ వస్తున్నాయి. ఇదే మమకారం. అదే రక్త రాగ రెండు ఒకటే అర్థాన్ని చెప్తాయి. అందుకే మమకారమునకు బీజమే అహంకారం. ఆ అహంకార మమకారాల్ని నశింపజేసే బ్రహ్మ విద్యయే రక్త బీజాంత. ఇది తెలుసుకోవాల్సిన మరొక అర్థం. జ్ఞానరూపిణి. సుగృహ అన్నప్పుడు ప్రవృత్తి మార్గాన్ని చూపించారు, రక్త బీజాంత అన్నప్పుడు నివృత్తి మార్గాన్ని చూపించారు. ప్రవృత్తి మార్గంలో ధర్మబద్ధమైన అనురాగము మొదలైనవి ఉంటాయి. కానీ ధర్మ విరుద్ధమైపోతే ప్రపంచానికి ప్రమాదం గనక ధర్మ విరుద్ధమైన అనురాగాన్ని మొదలైన వాటిని సంహరించే తల్లి. అదేవిధంగా ప్రవృత్తి మార్గంలో ధర్మసమ్మతమైనటువంటి అనురాగములు ఉండాలి. కానీ ఒక దశకొచ్చేటప్పటికల్లా వైరాగ్యం కలగాలి, అతడు జ్ఞాన మార్గంలోకి వెళ్ళాలి. అందుకే ప్రవృత్తి మార్గంలో చక్కగా సంసారాన్ని నడిపించే ఆ తల్లియే
నివృత్తి మార్గంలో రాగద్వేషాది అహంకార మమకారాది దుర్వికారాల్ని పోగొట్టి ముక్తినిస్తున్న తల్లి. అందుకే రక్తబీజాంత అంటే జ్ఞానరూపిణి అనే అర్థాన్ని స్వీకరించాలి. 779వ నామం హతకందర్ప జీవిక. ఇది నమస్కారంలో శ్రీ హతకందర్ప జీవికాయై నమః. అయితే పాఠాంతరాల్లో హతకందర్ప జీవిత అని కూడా ఉన్నది. రెండిట్లో ఏది స్వీకరించినా పర్వాలేదు. హతకందర్ప జీవిత అంటే సంహరింపబడిన మన్మథుని తిరిగి బ్రతికించింది అని అర్థం. అంటే మరణించిన మన్మధుణ్ణి తిరిగి బ్రతికించిన తల్లి అంటే శివుని కంటి మంటల్లో కాలిపోయిన మన్మధుణ్ణి తన దయాదృష్టితో తిరిగి బ్రతికించింది. హరనేత్రాగ్ని సందగ్ధ కామ సంజీవనౌషధి అని లలితానామాల్లో చెప్పిన భావమే ఇక్కడ. అయితే రక్తబీజాంత హతకందర్ప జీవిత రెండు జాగ్రత్తగా తెలుసుకోవాల్సిన అంశములు. మన్మథుని తిరిగి బ్రతికించింది, అనురాగాన్ని సంహరించింది. ఈ రెండు పరస్పర విరుద్ధంగా కనబడతాయి. అందుకు నివృత్తి మార్గంలో ఉండవలసింది రక్తబీజాంత, ప్రవృత్తి మార్గంలో ఉండవలసింది హతకందర్ప జీవిత. అందుకే సంసారము, గృహస్థులు మొదలైన వాటి విషయాల్లో ధర్మబద్ధమైన మన్మథుడు జీవించాలి. అప్పుడు ప్రవృత్తి మార్గం ఉంటుంది, అప్పుడు హతకందర్ప జీవిత. నివృత్తి మార్గంలో ఈ అనురాగాలు, అహంకార మమకారాలు, కామాది వికారాలు నశించాలి. అది రక్తబీజాంత. అందుకు రెండూ ఆ తల్లి రూపములని చెప్పడానికి ఈ నామములు చూపిస్తున్నారు. అదేవిధంగా అమ్మవారు అసాధ్యాన్ని కూడా సుసాధ్యం చేస్తోంది. ఎందుకంటే మరణించిన వారిని తిరిగి బ్రతికించడం అనేది పరాశక్తికి తప్ప ఇంకెవరికి సాధ్యం కాదు కనుక అమ్మవారి యొక్క అపార అమృత కారుణ్య రూపాన్ని ఈ నామంలో భావన చేస్తూ తర్వాతి నామము సముద్ర వ్యోమ మధ్యస్థ. ఇది ఒక అద్భుతమైన భావన కనబడుతున్నది. 780వ నామం శ్రీ సముద్ర వ్యోమ మధ్యస్థాయై నమః. సముద్రమునందు వ్యోమమునందు నడుమ ఉన్న తల్లి. మధ్య అంటే నడుమ, లోపల అని రెండు అర్థములు. సముద్రములో ఉన్న తల్లి, వ్యోమమునందు ఉన్న తల్లి. ఇది భావన చేసినప్పుడు జలములయందు ఆ తల్లే ఉన్నది, అనంతమైన అంతరిక్షమునందు ఆ తల్లి ఉన్నది. సముద్రము ఆకాశము కూడా అనంతత్వానికి సంకేతంగానే వాడుతూ ఉంటారు. పైగా సముద్రము నడుము ఉన్నది అంటే సముద్ర మథనంలో ఆ నడుమ ఉద్భవించింది ఆ తల్లి. క్షీరసాగర మథన సమయంలో ఉద్భవించింది కనుక సముద్ర మధ్యస్థ. మరి వ్యోమ మధ్యస్థ అని ఎందుకన్నారంటే అనంతాకాశంలో జ్యోతిస్వరూపము లక్ష్మీ రూపమే. ఇది అనేక మార్లు మనం చెప్పుకున్నాం. జ్యోతిర్మండలాలు, సూర్య చంద్రాదులు వీటి అన్నిటి యందు కూడా ప్రకాశ రూపంగా ఉన్న తల్లి గనక వ్యోమ మధ్యస్థ. అంతేకాదు ఆకాశములో ఉన్న నాదశక్తి, ఆకాశమునందు వ్యాపించిన చిచ్చక్తి అమ్మవారు. ఆ కారణం చేతనే ఆకాశమునందు వ్యాపించిన చిచ్చక్తి రూపిణి అనే అర్థాన్ని కూడా తెలుసుకోవచ్చు ఇక్కడ వ్యోమ మధ్యస్థ అనే నామంలో. వ్యోమం అనగా ఆకాశం కదా, కనుక ఆకాశమునందున్న జ్యోతిశక్తి, ఆకాశమునందు వ్యాపించిన చిచ్చక్తి అని అర్థం తెలుసుకోవాలి. సముద్రము నుంచి ఉద్భవించిన లక్ష్మి గనక సముద్ర మధ్యస్థ. ఇవి పురాణ గాథల ఆధారంగా వేదమునందు చెప్పబడ్డ భావనల ప్రకారంగా చెప్పుకున్న అర్థాలు. మరొక అర్థంలో అగ్ని సముద్రంలోనూ ఆకాశంలోనూ కూడా ఉంటుందట. సముద్రములో అగ్ని బడబాగ్ని, అంతరిక్షంలో అగ్ని వైద్యుతాగ్ని. ఇది వేదాది శాస్త్రంలో చెప్తున్న అంశం. అందుకు బడబాగ్నిగా సముద్రంలోను, వైద్యుతాగ్నిగా అంతరిక్షములోను ఉన్నటువంటి తల్లి. వైద్యుతాగ్ని అంటే విద్యుద్రూపమైన అగ్ని, అది ప్రకాశమే. ఈ విధంగా రెండు తావులలో ఉన్నది. జలమునందు అంతరిక్షమునందు కూడా వ్యాపించి ఉన్న తల్లి. సముద్రమనగా క్రింది భాగము, ఆకాశమనగా పై భాగము. ఈ రెండూ చెప్పడంలో సముద్ర వ్యోమ మధ్యస్థ అంటే ఆకాశానికి సముద్రానికి నడుమ విస్తరించి రోదసి అంతా వ్యాపించిన తల్లి అనే భావాన్ని కూడా స్వీకరించవచ్చు. ఇన్ని రకాల భావనలున్న ఈ దివ్య నామానికి నమస్కరిస్తూ సమబిందు సమాశ్రయ 781వ నామం ఇది. బిందు శబ్దానికి అనేక అర్థములున్నాయి. ఇక్కడ తెలుసుకోవలసింది బిందు అనగా అవయవము అనే అర్థమున్నది ఇక్కడ. అందుకే సమబిందు సమాశ్రయ అంటే చక్కని అవయవములతో కూడిన దేహముగా ఉన్న తల్లి. శ్రీ సమబిందు సమాశ్రయాయై నమః అని దీని యొక్క అర్థం ఇక్కడ. అంటే అమ్మవారి యొక్క అవయవములు సమస్థితిలో ఉన్నాయి. ఉత్తమ సాముద్రిక లక్షణములు కలిగినటువంటి శరీరమును ఆశ్రయించుకుని ఆ తల్లి ఉన్నదిట. ఇందులో ఉత్తమ సాముద్రిక లక్షణాల్లో సమ అనొకటి ఉన్నది. అదే సమాన నశిరోగ్రీవ అని యోగ శాస్త్రంలో వర్ణిస్తారు. అలాగే రామచంద్రమూర్తి యొక్క దివ్యమంగళ విగ్రహాన్ని వర్ణించేటప్పుడు సమ విభక్తాంగ అని వర్ణించారు. ఇక్కడ అవయవములన్నీ సమస్థితిలో ఉన్నాయి. అంటే ఏది ఎలా ఉండాలో సాముద్రిక శాస్త్రం చెప్తున్నది. అటువంటి దివ్యమైనటువంటి అవయవాలతో ప్రకాశించేటువంటి తల్లి సమబిందు సమాశ్రయ. అంతేకాదు ఉత్తమ సాముద్రిక లక్షణములు కలిగిన శరీరమును ఆశ్రయించుకున్న శోభ సౌందర్యమే సమబిందు సమాశ్రయ. ఇలా రెండు భావాలు స్వీకరిస్తున్నాం. ఒక భావంలో
సాముద్రిక లక్షణములు ఉత్తమమైన స్థితిలో కలిగిన అవయవములుగా ఉన్న అమ్మ యొక్క దివ్యమంగళ విగ్రహాన్ని భావించాం. రెండవది, మంచి సాముద్రిక లక్షణములు కలిగిన శరీరమునందు ప్రకాశించే వర్చస్సు, తేజస్సు, విజయము, శోభ, సౌందర్యమే లక్ష్మీదేవి గనక సమబిందు సమాశ్రయాయై నమః నమస్కరిస్తూ సర్వం శ్రీ లక్ష్మీ చరణారవిందార్పణమస్తు.